easy go. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, మనం ఏదైతే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో భాగంగా ఇప్పటి వరకు ఒక 23 క్లాసెస్ అయితే మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే ఫ్లూయిడ్ మెకానిక్స్ లో భాగంగా ఒక 12 క్లాసులు, అదే విధంగా ఇంజనీరింగ్ మెకానిక్స్ లో భాగంగా ఒక 11 క్లాసెస్ అయితే మనం చెప్పుకోవడం జరిగింది. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఇంకా ఈ పర్టికులర్ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోలేదో వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ అనేవి క్లిక్ చేసి ఆ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోండి. ఇంకా లేదు అనుకుంటే మన ఛానల్ కి సంబంధించిన ప్లేలిస్ట్ ఏదైతుందో ప్లేలిస్ట్ లో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, అలాగే ఇంజనీరింగ్ మెకానిక్స్ అనే ప్లేలిస్ట్ అయితే ఉంటాయి. మీరు ఆ ప్లేలిస్ట్ కూడా క్లిక్ చేసి క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది చెక్ చేయండి. మేము చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓవరాల్ గా మన ఛానల్లో ఈ క్లాసెస్ కాదండి, ఆల్ ఓవర్ ఇండియా జాబ్ నోటిఫికేషన్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్ నోటిఫికేషన్. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మన ఛానల్ కి సంబంధించిన వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ అని మనం క్రియేట్ చేయడం జరిగింది. సో క్యాండిడేట్స్ ఇంకా ఎవరైతే ఈ పర్టికులర్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వలేదో ఆ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. ఇక్కడ ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్ ఉందో టెలిగ్రామ్ గ్రూప్ లో ఓవరాల్ గా మనం ఏదైతే ఈ పర్టికులర్ క్లాసెస్ అనేది చెప్పుకున్నాం వీటికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా అదర్ దాన్ రిమైనింగ్ ఏమైనా ఇంపార్టెంట్ మెటీరియల్ ఉంటే మనం అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉందో వాట్సాప్ గ్రూప్ లో మనం ఏంటంటే ఏమైనా జాబ్ రిలేటెడ్ క్యూరీస్ అవ్వచ్చు, అలాగే ఏమైనా క్లాసెస్ కి సంబంధించిన క్యూరీస్ ఏమైనా ఉంటే మీరు అక్కడ క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఏదైతే ఈ 23rd పార్ట్ ఏదైతుంది 23rd పార్ట్ లో మనం ఓవరాల్ గా ఏం డిస్కస్ చేసుకున్నామంటే బెండింగ్ స్ట్రెస్ ఏదైతుందో బెండింగ్ స్ట్రెస్ తాలూకా ఎక్స్ప్రెషన్, అదే విధంగా బెండింగ్ ఈక్వేషన్ ఏదైతుందో బెండింగ్ ఈక్వేషన్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఈ 24th పార్ట్ ఏదైతుందో 24th పార్ట్ లో మనం సెక్షన్ మాడ్యులస్ అంటే ఏంటి, తర్వాత ఏదైతే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతుందో వేరియస్ సెక్షన్స్ ఏవైతున్నాయో వాటికి ఏ విధంగా షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది అవుతుంది. ఓకేనా? ఆ టోటల్ డీటెయిల్స్ అయితే మనం ఈ పర్టికులర్ క్లాస్ లో అయితే చూద్దాం. ఓకే, ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే సెక్షన్ మాడ్యులస్ ఏదైతుందో సెక్షన్ మాడ్యులస్ చూద్దామండి. అసలు సెక్షన్ మాడ్యులస్ అంటే ఏంటి? ఓకేనా? ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే నేను ఇక్కడ డెఫినేషన్ అనేది మీకు ఇండికేట్ చేయడం జరిగింది. సెక్షన్ మాడ్యులస్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ సెక్షన్ అబౌట్ ద న్యూట్రల్ యాక్సిస్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఫ్రమ్ ద న్యూట్రల్ యాక్సిస్. అంటే ఇప్పుడు నేను ఒక పర్టికులర్ రెక్టాంగులర్ సెక్షన్ ఏదైతుందో రెక్టాంగులర్ సెక్షన్ నేను మీకు తీసుకుంటానండి, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం అండి. ఓకేనా? అంతే. నేను ఇక్కడ డెఫినేషన్ ఏదైతే ఇచ్చానో డెఫినేషన్ మీకు ఏంటంటే క్లియర్ కట్ గా అర్థం అవడం కోసం. ఓకేనా? సో ఇప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ రెక్టాంగులర్ సెక్షన్ ఏదైతుందో రెక్టాంగులర్ సెక్షన్ నేను తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే రెక్టాంగులర్ సెక్షన్ ఉందో దీనికి వచ్చేసి మనకి న్యూట్రల్ యాక్సిస్ ఎక్కడ ఉంటుందండి? d/2 డిస్టెన్స్ లో ఉండడం జరుగుతుంది. అంతే కదండి. ఇప్పుడు ఏదైతే మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏం చెప్తుందండి? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద న్యూట్రల్ యాక్సిస్. ఏదైతే న్యూట్రల్ యాక్సిస్ ఉందో అబౌట్ ద న్యూట్రల్ యాక్సిస్ ఏదైతే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వస్తుందో ఆ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి, అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనకి I కదండి, టు ద ఏదైతే డిస్టెన్స్ ఆఫ్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఫ్రమ్ ద న్యూట్రల్ యాక్సిస్, అంటే ఏదైతే ఇది మనకి అవుటర్ మోస్ట్ లేయర్ అవుతుంది, ఇది కూడా మనకి ఏంటంటే ఆ పర్టికులర్ సెక్షన్ యొక్క అవుటర్ మోస్ట్ లేయర్ అవుతుంది. ఓకేనా? సో ఏదైతే ఈ అవుటర్ మోస్ట్ లేయర్ ఏదైతుందో అవుటర్ మోస్ట్ లేయర్ మనం అవుటర్ మోస్ట్ లేయర్ డిస్టెన్స్ మనం ఏ విధంగా ఇండికేట్ చేసుకోవడం జరిగిందండి? y తో మనం డిస్టెన్స్ అనేది కంపేర్ చేసుకోవడం జరిగింది. ఏవైతే మనకి ప్రీవియస్ క్లాసెస్ అనేది చెప్పుకున్నాం ఆ క్లాసెస్ లో కూడా. సో ఏదైతే మనకి ఇప్పుడు ఏదైతే ఈ సెక్షన్ మాడ్యులస్ ఉందో సెక్షన్ మాడ్యులస్ మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ రెక్టాంగులర్ సెక్షన్ ఉందో ఆ రెక్టాంగులర్ సెక్షన్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ న్యూట్రల్ యాక్సిస్. ఓకేనా? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ న్యూట్రల్ యాక్సిస్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఫ్రమ్ ద న్యూట్రల్ యాక్సిస్. అంటే ఏదైతే న్యూట్రల్ యాక్సిస్ ఉందో న్యూట్రల్ యాక్సిస్ నుంచి ఏదైతే అవుటర్ మోస్ట్ లేయర్, ఈ రెక్టాంగులర్ సెక్షన్ కి వచ్చేసి అవుటర్ మోస్ట్ లేయర్ ఇదే కదండి. ఓకే, దీనికి కూడా చూసుకుంటే ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి అవుటర్ మోస్ట్ లేయర్. ఏదైతే ఈ పర్టికులర్ రెక్టాంగులర్ సెక్షన్ ఉందో దీనికి వచ్చేసి అవుటర్ మోస్ట్ లేయర్ ఇది కాబట్టి న్యూట్రల్ యాక్సిస్ నుంచి అవుటర్ మోస్ట్ లేయర్ వరకు ఎంత డిస్టెన్స్ ఉంది అది వచ్చేసి మనకి y max ఏ కదండి, ఎందుకంటే మనకు వచ్చేసి అదే మాక్సిమం డిస్టెన్స్. సో ఇక్కడ కూడా చూసుకుంటే ఇది వచ్చేసి మనకి y max అదే కదండి మనకి మాక్సిమం డిస్టెన్స్, ఆ y max అండి. ఓకేనా? డిస్టెన్స్ ఆఫ్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఫ్రమ్ ద న్యూట్రల్ యాక్సిస్. న్యూట్రల్ యాక్సిస్ నుంచి అవుటర్ మోస్ట్ లేయర్ ఏదైతుందో అవుటర్ మోస్ట్ లేయర్ యొక్క డిస్టెన్స్ ఎంత అండి? y max ఉంటుంది, అంటే మనకి మాక్సిమం డిస్టెన్స్ ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైతే ఈ సెక్షన్ మాడ్యులస్ ఉందో సెక్షన్ మాడ్యులస్ ని దేంతో డినోట్ చేస్తారంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ z అండి. ఓకేనా? డినోటెడ్ బై క్యాపిటల్ Z ఏదైతుందో క్యాపిటల్ Z తో దాన్ని డినోట్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఈ సెక్షన్ మాడ్యులస్ ఉందో సెక్షన్ మాడ్యులస్ ఇక్కడ డెఫినేషన్ కనుక చూసుకుంటే మ్యాథమెటికల్ ఫార్మాట్ లో Z ఈజ్ ఈక్వల్స్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ న్యూట్రల్ యాక్సిస్ టు ద y max, అంటే ద డిస్టెన్స్ ఆఫ్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఫ్రమ్ ద న్యూట్రల్ యాక్సిస్. ఓకేనా? ఈ విధంగా మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏదైతుందో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం ఈ విధంగా డిఫైన్ చేయొచ్చండి. ఓకేనా?
ఇప్పుడు మనకి ఏదైతే జెడ్ ఉందో జెడ్కి వచ్చేసి ఈక్వేషన్ ఇదే కదండి ఐ బై వై మ్యాక్స్. ఇప్పుడు ఏదైతే ఈ ఐ బై వై మ్యాక్స్ ఉందో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చి ఇప్పుడు రెక్టాంగులర్ సెక్షన్ అనే కాదండి, ఇప్పుడు వచ్చేసి ఒక సర్క్యులర్ సెక్షన్ ఇచ్చాడు అనుకోండి, దానికి సెక్షన్ మాడ్యులస్ కట్టమన్నాడు అనుకోండి. ఓకేనా, దానికి సెక్షన్ మాడ్యులస్ కట్టమంటే ఏదైతే ఆ పర్టికులర్ ఇప్పుడు మనకి వాల్యూస్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఏదైతే పర్టికులర్ సర్క్యులర్ సెక్షన్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత, దాని అవుటర్ మోస్ట్ లేయర్ కి వచ్చేసి డిస్టెన్స్ ఎంత, అదేంటంటే నేను మీకు ఒకసారి చెప్తానండి, చూపిస్తాను. ఓకేనా, ఏ విధంగా ఉంటుందో. సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఈ పర్టికులర్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ బై వై మ్యాక్స్ ఏదైతుందో దీన్ని వచ్చేసి మనం ఇంకొక మోడిఫైడ్ ఫామ్ కింద రాసుకోవచ్చండి. మనకి నార్మల్ గా ఈక్వేషన్ మనం ఏం రాసుకోవడం జరిగిందండి, m బై వై ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా బై వై. ఓకేనా, m బై ఐ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా బై వై. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే నాకు ఏదైతే ఈ సిగ్మా అనేది ఎప్పుడు మాక్సిమం లో ఉంటుందండి, ఏదైతే నాకు ఈ వై ఏదైతే ఉందో వై వచ్చేసి నాకు ఎప్పుడైతే మాక్సిమం లో ఉంటుందో అప్పుడే మనకి సిగ్మా అనేది మాక్సిమం లో ఉంటుంది. అది మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, నాకు వై అనేది ఇంక్రీజ్ అవుతున్న కొలది నాకు వచ్చేసి స్ట్రెస్ ఏదైతే ఉందో స్ట్రెస్ అనేది నాకు ఇంక్రీజ్ అవడం జరుగుతుంది. సో వై ఏదైతే ఉందో వై వచ్చేసి నాకు ఎప్పుడైతే మాక్సిమం లో ఉంటుందో అప్పుడే నాకు సిగ్మా అనేది మాక్సిమం లో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఈక్వేషన్ ఏదైతుందో దీన్ని ఏ విధంగా మనం మోడిఫై చేయొచ్చండి, m బై ఐ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా మాక్సిమం నాకు ఎప్పుడు ఉంటుందండి, వై అనేది మాక్సిమం గా ఉండేటప్పుడు నాకు సిగ్మా మాక్సిమం ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఈ m ఉందో m వచ్చేసి ఇక్కడ వదిలేసి ఐ ఏదైతే ఉందో ఐని వచ్చేసి మనం ఇటువైపు పంపిద్దామండి. సో m ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా మాక్సిమం ఇంటూ ఐ బై వై మాక్సిమం అని మనం రాసుకోవచ్చు కదండి, ఐ బై వై మాక్సిమం. సో ఈ ఐ బై వై మాక్సిమం ఏదైతే ఐ బై వై మాక్సిమం ప్లేస్ లో మనం వచ్చేసి జెడ్ ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకేనా, ఈ ప్లేస్ లో మనం జెడ్ ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే m ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా మాక్సిమం ఇంటూ జెడ్. ఓకేనా, ఈ విధంగా మనం ఏంటంటే ఇండికేట్ చేయొచ్చండి. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి దీని ప్రకారం మనం ఏం చెప్పొచ్చు అంటే ఏదైతే బెండింగ్ మూమెంట్ అనేది ఎప్పుడు మాక్సిమం గా ఉంటుందంటే మనకు వచ్చేసి ఏదైతే సెక్షన్ మాడ్యులస్ ఉందో సెక్షన్ మాడ్యులస్ ఎప్పుడైతే మాక్సిమం వాల్యూలో ఉంటుందో బెండింగ్ మూమెంట్ కూడా మనకి మాక్సిమం వాల్యూలో ఉండడం జరుగుతుంది. ఓకేనా, మనకి బెండింగ్ మూమెంట్ అనేది ఎప్పుడు మాక్సిమం వాల్యూలో ఉంటుందో సెక్షన్ మాడ్యులస్ కూడా అప్పుడే మనకి మాక్సిమం వాల్యూలో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఈ సెక్షన్ మాడ్యులస్ అనేది మనకి మెయిన్ గా ఏం చేస్తుందంటే ఏదైతే ఒక పర్టికులర్ సెక్షన్ ఉందో సెక్షన్ యొక్క స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో స్ట్రెంగ్త్ ని ఇండికేట్ చేస్తుందండి సెక్షన్ మాడ్యులస్. ఓకేనా, ఒక పర్టికులర్ సెక్షన్ ఏదైతే ఉందో పర్టికులర్ సెక్షన్ యొక్క స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో స్ట్రెంగ్త్ ని ఈ సెక్షన్ మాడ్యులస్ అనేది ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే జస్ట్ వాడు సెక్షన్ మాడ్యులస్ అడగడం జరిగింది, బట్ డిఫరెంట్ సెక్షన్ కి అయితే మనకు అడగలేదు. బట్ ఏంటంటే మీకు ఒక చిన్న అవేర్నెస్ కోసం ఏంటంటే నేను డిఫరెంట్ సెక్షన్స్ ఏవైతే అంటే ఒక రెక్టాంగులర్ అలాగే కనుక చూసుకుంటే ఒక సర్కిల్ ఏదైతే ఉందో రెండింటికి సంబంధించి మనం సెక్షన్ మాడ్యులస్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో నేను ఇక్కడ ఇప్పుడు మీకు చెప్తానండి. ఓకేనా, ఇప్పుడు ఒక సర్క్యులర్ సెక్షన్ అనేది ఇలా ఇవ్వడం జరిగిందండి. మనకు వచ్చేసి ఏదైతే అబౌట్ సిమెట్రీ ఎక్స్ యాక్సిస్ లో మనకి సిమెట్రీ ఉంది అంటే మనకు వచ్చేసి ఇప్పుడు దీనికి సంబంధించిన ఏదైతే ఒక పర్టికులర్ రెక్టాంగులర్ ఆబ్జెక్ట్ ఏదైతే రెక్టాంగులర్ సెక్షన్ కనుక వచ్చేసి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం కట్టడం జరిగింది కదండి అబౌట్ ఎక్స్ యాక్సిస్, అది వచ్చేసి మనకి బీడీ క్యూబ్ బై 12 అంతే కదండి. మనకు వచ్చేసి ఇప్పుడు సెక్షన్ మాడ్యులస్ ఫార్ములా ఏంటంటే జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ బై వై మ్యాక్స్ అంతే కదండి, ఐ బై వై మ్యాక్స్. ఇక్కడ మనకి ఐ ఎంతండి bd క్యూబ్ బై 12, y max అంటే మనకి ఎంత అండి d బై 2 కదండి. ఓకేనా, ఇటు వచ్చేసి చూసుకున్న d బై 2 ఇటు వచ్చేసి చూసుకున్న d బై 2. ఓకేనా, మనకు వచ్చేసి ఏదైతే y max ఉందో y max ప్లస్ నేను వచ్చేసి d బై 2 ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు వచ్చేసి ఇక్కడ ఏదైతే న్యూట్రల్ యాక్సిస్ నుంచి మాక్సిమం డిస్టెన్స్ కనుక చూసుకుంటే నాకు d బై 2 అంతే కదండి. ఓకేనా, bd క్యూబ్ బై 12 బై d బై 2 అని ఇక్కడ వాల్యూ అనేది వేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఏదైతే ఈ టోటల్ వాల్యూ అంతా నాకు చేస్తే ఎంత వస్తుంది అంటే 2 1s 2 6. ఓకేనా, ఈ కి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ bd స్క్వేర్ బై మనకు వచ్చే సెక్షన్ మాడ్యులస్ అనేది ఎంత రావడం జరుగుతుందంటే bd స్క్వేర్ బై 6 అనేది రావడం జరుగుతుంది ఏదైతే ఒక పర్టికులర్ రెక్టాంగులర్ సెక్షన్ కి. మీకు ఏమంటాడంటే డైరెక్ట్ గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రెక్టాంగులర్ సెక్షన్ ఇస్తాడు, దానికి ఏంటంటే బ్రెడ్త్ డెప్త్ ఇస్తాడు, దానికి ఏంటంటే సెక్షన్ మాడ్యులస్ కట్టేయమంటాడండి. ఓకేనా, అది వచ్చేసి బ్రెడ్త్ వాల్యూ డెప్త్ వాల్యూ వేస్తారు, బై 6 తో చేస్తే మీకు వచ్చే సెక్షన్ మాడ్యులస్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు అదే విధంగా ఏదైతే ఒక పర్టికులర్ సర్క్యులర్ సెక్షన్ ఏదైతే ఉందో సర్క్యులర్ సెక్షన్ మనం తీసుకోవడం జరుగుతుందండి. ఇదే సర్క్యులర్ సెక్షన్ మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఐ అంతండి, మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే సర్క్యులర్ సెక్షన్ ఉందో సర్క్యులర్ సెక్షన్ కి ఐ మనం ఏం చెప్పుకోవడం జరిగిందండి, రెండు చెప్పుకోవడం జరిగిందండి, అబౌట్ జెడ్ యాక్సిస్ అబౌట్ ఎక్స్ వై యాక్సిస్ మనం చెప్పుకోవడం జరిగింది. అది వచ్చేసి కనుక చూసుకుంటే పై డి పవర్ 4 బై 32 అని మనం చెప్పుకోవడం జరిగింది. సో ఏదైతే ఈ ఐ ఉందో ఈ ఐ ప్లేస్ లో ఈ ఐ పెడతామండి. ఇక్కడ వచ్చేసి వై మ్యాక్స్ మనకి ఎంత అండి, వై మ్యాక్స్ వచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఇప్పుడు ఏదైతే సర్క్యులర్ సెక్షన్ కి మనం సెక్షన్ మాడ్యులస్ కడతామండి. ఓకేనా, ఐ బై వై మ్యాక్స్ అంతే కదండి, ఐ బై వై మ్యాక్స్. ఐ వచ్చేసి మనకి ఏం తీసుకోవడం జరుగుతుందండి పై డి పవర్ 4 బై 32 బై వై మ్యాక్స్ అంటే మనకి ఎంత అండి క్యాపిటల్ డి బై 2 కదండి. ఓకేనా, డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. ఓకేనా, అది వచ్చేసి మనకి మాక్సిమం ఎంత ఉంటుందండి న్యూట్రల్ యాక్సిస్ తో పోల్చుకుని మనకు వచ్చేసి ఎంత ఉంటుందండి d బై 2 ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఈ d బై 2 ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ గా మనకి ఏంటంటే ఈ పర్టికులర్ వాల్యూ ఏదైతే ఉంది పర్టికులర్ వాల్యూ మనకి ఇక్కడ పై డి పవర్ 4 బై 64 అండి. ఓకేనా, పై డి పవర్ 4 బై 64 ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే ఓవరాల్ గా 32 టైమ్స్ d కి క్యాన్సిల్ అయితే మనకి ఏముంటుందండి పై డి క్యూబ్ బై 32 అనేది మనకి ఉండడం జరుగుతుంది. ఓకేనా, సెక్షన్ మాడ్యులస్ ఆఫ్ ఎ సర్క్యులర్ సెక్షన్. ఈ విధంగా మనం ఏంటంటే సెక్షన్ మాడ్యులస్ ని ఫైండ్
అవుట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ పర్టికులర్ సెక్షన్ గానే కాదండి, ఇన్ కేసెస్ ట్రయాంగిల్ అవ్వచ్చు, ఏమైనా ట్రయాంగిల్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా దాని వాల్యూ వేస్తాం, దాని యొక్క వైమాక్స్ ఎంత, ఓకేనా, న్యూట్రల్ యాక్సిస్ తో పోల్చుకుంటే దాని యొక్క వైమాక్స్ ఎంత, ఆ వాల్యూ వేస్తే మనకు వచ్చే సెక్షన్ మాడ్యూల్స్ రావడం జరుగుతుంది. బట్ మనకు ఆడ ఏంటంటే డిఫరెంట్ సెక్షన్ కి అయితే అడగలేదండి సిలబస్ లో. వాడు ఏమన్నాడంటే జస్ట్ సెక్షన్ మాడ్యూల్స్ అంటే ఏంటి అని మాత్రమే అడగడం జరిగింది. ఓకేనా, ఇంకా నెక్స్ట్ వచ్చేసి కనుక చూసుకుంటే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతుందో షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అని మనం చెప్పుకుందామండి. ఇప్పుడు వచ్చేసి మనం ఎర్లియర్ గా ఏం చెప్పుకోవడం జరిగిందండి, ఏదైతే ఒక పర్టికులర్ బీమ్ ఉందో ఆ బీమ్ వచ్చేసి సంథింగ్ ఏదైతే ఒక పర్టికులర్ లోడ్స్ ఏవైతే లోడ్స్ అవ్వచ్చు ఆ లోడ్స్ కి సబ్జెక్ట్ అవుతున్నప్పుడు దాంట్లో వచ్చేసి ఏదైతే కాన్స్టెంట్ బెండింగ్ మూమెంట్ అంటే మనకి ప్యూర్ బెండింగ్ మూమెంట్ రావాలంటే ఏదైతే బెండింగ్ మూమెంట్ అనేది మనకి కాన్స్టెంట్ గా ఉండాలి. అదే విధంగా ఏదైతే షియర్ ఫోర్స్ ఏదైతుందో షియర్ ఫోర్స్ అనేది మనకి జీరో అవ్వాలని మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, ఏదైతే ఒక పర్టికులర్ బీమ్ ఉందో పర్టికులర్ బీమ్ అనేది సంథింగ్ ఏవైతే కొన్ని లోడ్స్ కింద రియాక్ట్ అవడం వల్ల అందులో మనకి ప్యూర్ బెండింగ్ మూమెంట్ రావాలంటే బీమ్ ఏదైతుందో బీమ్ లో మనకి ప్యూర్ బెండింగ్ మూమెంట్ రావాలంటే మనకు వచ్చేసి బెండింగ్ మూమెంట్ కాన్స్టెంట్ గా ఉండాలి. అదే లెంత్ ఏదైతుందో అంటే ఏదైతే బెండింగ్ మూమెంట్ అనేది కాన్స్టెంట్ గా ఉందో ఆ ఓవరాల్ లెంత్ మనకు వచ్చే షియర్ ఫోర్స్ ఏదైతుందో షియర్ ఫోర్స్ వచ్చేసి మనకి జీరో అవ్వాలి అని మనం చెప్పుకోవడం జరిగింది. బట్ ఏంటంటే ఇది మనకి ఓన్లీ ప్రాక్టికల్ గా మాత్రం అయితే జరగదండి. ఓకేనా, మనకు వచ్చేసి థియరిటికల్ గా చెప్పుకోవడానికి మాత్రమే ఇది అవుతుంది కానీ బట్ ప్రాక్టికల్ గా ఏంటంటే ఏదైతే ఒక పర్టికులర్ బీమ్ ఇప్పుడు నేను ఈ బీమ్ తీసుకున్నాను కదండి, ఈ బీమ్ లో వచ్చేసి నేను ఏంటంటే ఒక రెండు సెక్షన్స్ అనేవి తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ వచ్చేసి సెక్షన్ అలాగే ఇక్కడ వచ్చేసి ఒక సెక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ సెక్షన్ వచ్చేసి నేను ఏబి అని నేమ్ ఇవ్వడం జరిగింది, ఈ సెక్షన్ వచ్చేసి నేను సిడి అని నేమింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి ఆ సెక్షన్ ఏదైతుందో ఆ సెక్షన్ నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఓకేనా, ఇది వచ్చేసి మనకి 2 డైమెన్షనల్ వ్యూ అనేది తీసుకుంటానండి. ఓకేనా, ఈ విధంగా నాకు వచ్చేసి బీమ్ ఉందండి, ఆ బీమ్ లో వచ్చేసి ఏబి అనే సెక్షన్ నేను తీసుకోవడం జరిగిందండి, సిడి అనే సెక్షన్ తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఏ బి అలాగే సిడి అనే సెక్షన్స్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏవైతే ఈ సెక్షన్స్ తీసుకుంటున్నానో ఓవరాల్ గా ఏదైతే మనం ఈ పర్టికులర్ బీమ్ కి బెండింగ్ మూమెంట్ అనేది అప్లై చేయడం వల్ల అంటే మనం ఏదైతే బెండింగ్ మూమెంట్ ఇస్తున్నామో బెండింగ్ మూమెంట్ అప్లై చేయడం వల్ల మనకు వచ్చేసి ఏదైతే ఆ బెండింగ్ మూమెంట్ ఉందో ఈ రెండు సెక్షన్స్ ఏవైతున్నాయి రెండు సెక్షన్స్ కి మధ్యలో వేరీ అవడం జరుగుతుందండి. అదే విధంగా మనకు అక్కడ షియర్ ఫోర్స్ కూడా వేరీ అవుతుందండి. ఓకేనా, యాక్చువల్ ప్రాక్టీస్ లో మనకు వచ్చే షియర్ ఫోర్స్ కూడా అక్కడ వేరీ అవడం జరుగుతుంది. షియర్ ఫోర్స్ అనేది జీరోగా ఉండదు. ఓకేనా, అదేంటంటే మనకి థియరిటికల్ గా చెప్పుకోవడానికేనండి. ఓకేనా, షియర్ ఫోర్స్ ఏదైతే జీరో ఉందో బెండింగ్ మూమెంట్ కాన్స్టెంట్ గా ఉన్నాడు, షియర్ ఫోర్స్ అనేది ఏదైతే జీరో ఉందో అది జీరో ఎప్పుడు అవుతుందంటే జస్ట్ మనకి థియరిటికల్ గా చెప్పుకోవడం కోసమేనండి. బట్ యాక్చువల్ ప్రాక్టీస్ లో మనకు వచ్చేసి ఇప్పుడు ఏదైతే యాక్చువల్ గా మనం ఏదైతే ఒక బెండింగ్ ఒక బీమ్ ఏదైతే బీమ్ పైన లోడ్స్ అప్లై చేస్తే మనకి షియర్ ఫోర్స్ అనేది జీరోగా ఉండదండి. ఏదైతే ఏ సెక్షన్ అలాగే సి సెక్షన్ ఏదైతుందో ఏ సెక్షన్ కి సి సెక్షన్ కి మధ్య షియర్ ఫోర్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అవడం జరుగుతుంది. ఓకేనా, డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో మనకు వచ్చేసి ఆ షియర్ స్ట్రెస్ అనేది ఓవరాల్ గా ఏవైతే ఈ సెక్షన్స్ ఉన్నాయో ఈ సెక్షన్ మధ్యలో ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అది మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఓకేనా, అది ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఓకేనా, అంటే ఏ సెక్షన్ నుంచి ఏబి సెక్షన్ ఏదైతుందో ఏబి సెక్షన్ కి సిడి సెక్షన్ కి మధ్యలో షియర్ స్ట్రెస్ అనేది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఒక బీమ్ లో. ఓకేనా, అది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందండి. ఆ షియర్ స్ట్రెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా మనకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ట్రాన్స్వర్స్ అక్రాస్ ద ట్రాన్స్వర్స్ సెక్షన్ ఏదైతుందో అక్రాస్ ద ట్రాన్స్వర్స్ సెక్షన్ మనకి ఏంటంటే ఈ షియర్ స్ట్రెస్ అనేది యాక్ట్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనా, అక్రాస్ ద ట్రాన్స్వర్స్ సెక్షన్. ఓకేనా, అక్రాస్ ద ట్రాన్స్వర్స్ సెక్షన్ ఆల్రెడీ నేను ట్రాన్స్వర్స్ సెక్షన్ అంటే ఏంటో చెప్పడం జరిగిందండి. అంటే ఏదైతే ఒక పర్టికులర్ బీమ్ అనేది మనం ఇప్పుడు ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఈ పర్టికులర్ సెక్షన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి లాంగిట్యూడినల్ సెక్షన్ అండి, ఇది వచ్చేసి కనుక చూసుకుంటే మనకి ట్రాన్స్వర్స్ సెక్షన్ అండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకి ట్రాన్స్వర్స్ సెక్షన్. అదే విధంగా ఏదైతే ఈ టాప్ ఫేస్ ఉంది ఇది కూడా మనకి ట్రాన్స్వర్స్ సెక్షన్ అండి. ఓకేనా, సో అక్రాస్ ద ట్రాన్స్వర్స్ సెక్షన్ ఏదైతే ఈ మనకి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకేనా, మనకు వచ్చేసి ఏదైతే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందో బీమ్ లో అది ఏ విధంగా జరుగుతుందంటే అక్రాస్ ద ట్రాన్స్వర్స్ సెక్షన్ ఏదైతుందో అక్రాస్ ద ట్రాన్స్వర్స్ సెక్షన్ అనేది మనకి జరగడం జరుగుతుంది. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఓవరాల్ గా ఏదైతే ఈ షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఓవరాల్ గా 3 డైమెన్షనల్ డయాగ్రామ్స్ అనేవి తీసుకోవాలి, అందులో అనాలిసిస్ అనేది చేయాలి. అదంతా మనకి అక్కర్లేదండి. ఓకేనా, మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఓవరాల్ గా దానికి ఒక పెద్ద డెరివేషన్ ఉంది, ఆ డెరివేషన్ మనకి యూజ్లెస్. ఓకేనా, మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఆ డెరివేషన్ తో మనకి పని లేదు. ఓకే, సో ఇతను చాలా సార్లు ఈ విధంగానే చెప్తున్నాడు డెరివేషన్ చెప్పడానికి ఇతను ఇచ్చేస్తున్నాడు అంటే అలా కాదండి. ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే మనకి ఏదైతే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఉంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకు వచ్చేసి డెరివేషన్ ఓవరాల్ గా మనకి ఇక్కడ కనుక చూసుకుంటే ఇక్కడ వరకు మనకి డెరివేషన్ ఉండడం జరిగిందండి. 3 పేజెస్ లో డెరివేషన్ ఉంది. ఓకేనా, అంటే నేను ప్రతిసారి మీకు ఇదే విధంగా చెప్తున్నాను కదండి. ఓకేనా, డెరివేషన్ మనకు అక్కర్లేదు అది ఇది అని చెప్తున్నాను కదండి, మనకి అది టైం వేస్ట్ ప్రాసెస్ అండి, దాంతో మనకి అక్కర్లేదు. ఓకేనా, జస్ట్ ఏంటంటే మనకి ఈక్వేషన్ తెలిస్తే చాలు. ఓకేనా, షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటో తెలిస్తే చాలు,
దాంతో పాటు మనకి ఈక్వేషన్ తెలిస్తే చాలు. ఓవరాల్ గా మనకి 3 పేజెస్ డెరివేషన్ మనం ఏం చేసుకుంటామండి చెప్పుకొని మనకి వేస్ట్ ఆఫ్ టైం. మనకి అది అకాడమిక్ పరంగా అయితే కావాలండి. అంటే మనం ఏదైతే 100 మార్క్స్ కి 200 మార్కులకి ఏవైతే ఎగ్జామినేషన్స్ మన బీటెక్ లెవెల్స్ లో అవచ్చు, డిప్లొమా లెవెల్స్ లో రాస్తున్నాము ఆ పరంగా అయితే మనకి అది కావాలి. బట్ ప్రెసెంట్ మనకి కాంపిటేటివ్ పరంగా ఏంటంటే దానికి సంబంధించిన ఈక్వేషన్ ఏంటి, మనం దానికి ఏం చేయాలి, వాడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లిస్ట్ లో మనం ఏం చేయాలి అది మనకి తెలిస్తే చాలండి. ఓకేనా, అంత డెరివేషన్ మనకి యూజ్లెస్ అండి. ఆ డెరివేషన్ తో మనకి సంబంధం కూడా లేదు. మనం ఏంటంటే డైరెక్ట్ గా షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి డెరివేషన్ అనేది ఏదైతే ఆ డెరివేషన్ సంబంధించిన టోటల్ ఈక్వేషన్ ఏమొచ్చిందో ఆ ఈక్వేషన్ మనం ఇక్కడ చూద్దామండి. ఓకేనా, సో ఓవరాల్ గా మనం ఏంటంటే ఆ షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డెరివేషన్ అంతా చేస్తే మనకు వచ్చేసి ఫైనల్ గా ఈ ఈక్వేషన్ అనేది మనకి రావడం జరుగుతుందండి. ఇక్కడ ఎఫ్ ఏదైతే ఉందో ఎఫ్ వచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి షియర్ ఫోర్స్ అండి. ఓకేనా, ఎఫ్ వచ్చేసి మనకి షియర్ ఫోర్స్. రైట్, ఏ ఏదైతే ఉందో ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ అండి. మనం ఏదైతే క్రాస్ సెక్షన్ తీసుకుంటున్నామో రెక్టాంగిల్, సిలిండర్ కా, తర్వాత కనుక చూసుకుంటా సర్కిల్, లేదంటే ఏదైతే ఐ సెక్షన్, టీ సెక్షన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి, ఆ పర్టికులర్ క్రాస్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ సెక్షన్ యొక్క మనకి క్రాస్ సెక్షనల్ ఏరియా అండి. ఓకేనా, మనకు వచ్చేసి ఇక్కడ ఏరియా వచ్చేసి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఏదైతే పర్టికులర్ క్రాస్ సెక్షన్ ఉందో ఆ క్రాస్ సెక్షన్ యొక్క ఏరియా అండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కనుక చూసుకుంటే ఇక్కడ వై బార్ ఏదైతే ఉందో వై బార్ వచ్చేసి మనకి కనుక చూసుకుంటే డిస్టెన్స్ ఆఫ్ ద షేడెడ్ ఏరియా అండి. అంటే ఇప్పుడు వచ్చేసి నేను సంథింగ్ ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. ఇప్పుడు ఏదైతే అక్కడ మనకి ఏంటంటే ఒక రెక్టాంగులర్ సెక్షన్ ఉంది, దీనికి ఏంటంటే నేను షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉందో నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నానండి. రైట్, ఇప్పుడు వచ్చేసి దీనికి వచ్చేసి న్యూట్రల్ యాక్సిస్ ఇదే కదండి, ఎక్స్ ఏదైతే ఉందో ఎక్స్ యాక్సిస్ లో మనకు వచ్చేసి న్యూట్రల్ యాక్సిస్ ఇది. ఇప్పుడు ఏంటంటే దీనికి నేను షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు వచ్చేసి ఏదైతే ఆ పర్టికులర్ డెరివేషన్ ఏదైతే ఉందో డెరివేషన్ లో మనకు వచ్చేసి ఈ విధంగా ఎజంప్షన్స్ అయినా మనం చేసుకోవాలండి. బట్ ఈ ఎజంప్షన్ అంతా మనకు అక్కర్లేదు. ఓకేనా, సో ఏదైతే ఈ షేడెడ్ ఏరియా ఏదైతే ఉందో షేడెడ్ ఏరియా యొక్క డిస్టెన్స్ అనేది మనకి ఏదైతే న్యూట్రల్ యాక్సిస్ ఉందో న్యూట్రల్ యాక్సిస్ నుంచి y అనే డిస్టెన్స్ లో ఉండడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఇక్కడ y బార్ అంటే ఏంటంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద షేడెడ్ ఏరియా. ఓకేనా, షేడెడ్ ఏరియా ఏదైతే ఈ షేడెడ్ ఏరియా ఏదైతే ఉందో ఆ షేడెడ్ ఏరియా యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండి. ఓకేనా, మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే షేడెడ్ ఏరియా ఉందో ఆ షేడెడ్ ఏరియా యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడి నుంచి అంటే మనకు వచ్చేసి న్యూట్రల్ యాక్సిస్ ఏదైతే ఉందో న్యూట్రల్ యాక్సిస్ నుంచి ఈ షేడెడ్ ఏరియా యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ వరకు మనకు వచ్చేసి డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం y బార్ తో ఇండికేట్ చేయడం జరుగుతుందండి. ఓకేనా, సో y బార్ వచ్చేసి మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద షేడెడ్ ఏరియా ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్. ఓకేనా, న్యూట్రల్ యాక్సిస్ ఏదైతే ఉందో న్యూట్రల్ యాక్సిస్ నుంచి. రైట్, ఇక్కడ బి ఏదైతే ఉందో బి వచ్చేసి మనకి బ్రెడ్త్ అండి. ఓకేనా, బ్రెడ్త్ ఆఫ్ ద సెక్షన్. ఓకేనా, బ్రెడ్త్ ఆఫ్ ద క్రాస్ సెక్షన్. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఐ ఏదైతే ఉందో ఐ వచ్చేసి మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకేనా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ న్యూట్రల్ యాక్సిస్. రైట్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద సెక్షన్ అబౌట్ ద న్యూట్రల్ యాక్సిస్. ఓకేనా, అబౌట్ న్యూట్రల్ యాక్సిస్ మనం ఏంటంటే ఇక్కడ వాల్యూస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇది వచ్చేసి మనకి ఏదైతే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ మనం ఈ విధంగా చెప్పొచ్చండి. ఓకేనా, ఏదైతే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఉందో షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి ఓవరాల్ గా ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈక్వేషన్ వచ్చి మనం ఈ విధంగా చెప్పుకోవచ్చండి. అందులో ఎఫ్ ఏదైతే ఉందో ఎఫ్ వచ్చేసి మనకి షియర్ ఫోర్స్ అండి, ఏ వచ్చేసి మనకి ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ అండి. అదే విధంగా ఏదైతే వై బార్ ఉందో వై బార్ వచ్చేసి కనుక చూసుకుంటే మనకి ఓవరాల్ గా డిస్టెన్స్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద షేడెడ్ ఏరియా ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్. న్యూట్రల్ యాక్సిస్ నుంచి ఏదైతే షేడెడ్ ఏరియా ఉందో షేడెడ్ ఏరియా వరకు ఉన్న డిస్టెన్స్. అదే విధంగా బి ఏదైతే ఉందో బి వచ్చేసి మనకి బ్రెడ్త్ ఆఫ్ ద క్రాస్ సెక్షన్. అదే విధంగా ఐ ఏదైతే ఉందో మూమెంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ద క్రాస్ సెక్షన్ అబౌట్ న్యూట్రల్ యాక్సిస్. ఈ విధంగా మనకి ఏంటంటే షియర్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన ఈక్వేషన్ అవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఈ షియర్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఉందో మనకు వచ్చేసి ఒక 3 సెక్షన్స్ కి అయితే అడగడం జరిగిందండి. ఓకేనా, రెక్టాంగులర్ సెక్షన్, సర్క్యులర్ సెక్షన్, అలాగే ఐ సెక్షన్ ఏదైతే ఉందో ఈ మూడింటికి మనకి షియర్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో షియర్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూ అనేది ఏ విధంగా ఉంటుంది, అది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది మనకు అడగడం జరిగింది. ఆ ఈక్వేషన్ ఏంటంటే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఓకేనా, ఇక్కడ కనుక చూసుకుంటే ఏదైతే ఏరియా ఆఫ్ ద సెక్షన్ ఏదైతే ఉందో ఏరియా ఆఫ్ ద సెక్షన్ అంటే ఓవరాల్ ఎంటైర్ ఏరియా కాదండి, మనకు వచ్చేసి ఇక్కడ షేడెడ్ ఏరియా ఏదైతే ఉందో షేడెడ్ ఏరియా మాత్రమేనండి. ఓకేనా, ఏరియా ఆఫ్ ద సెక్షన్ ఆఫ్ షేడెడ్ ఏరియా ఆఫ్ ద సెక్షన్. ఓకేనా, సెక్షన్ ఏదైతే ఉందో సెక్షన్ యొక్క షేడెడ్ ఏరియా ఏదైతే ఉందో ఆ షేడెడ్ ఏరియా మాత్రమే మనం తీసుకోవడం జరుగుతుందండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే డిఫరెంట్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ సెక్షన్స్ కి సంబంధించి మనకి ఏదైతే ఈ షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా జరుగుతుందో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దామండి. ఫస్ట్ మనకి ఏంటంటే రెక్టాంగిల్ ఏదైతే ఉందో రెక్టాంగిల్ కి సంబంధించి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా ఉంది. ఓకేనా, అది మనం ఇప్పుడు డిఫైన్ చేద్దామండి. రైట్,
మనకు వచ్చేసి కనుక చూసుకుంటే యాక్చువల్గా షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే దానికి వచ్చేసి ఫార్ములా మనకి ఏంటంటే టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఏరియా ఇంటూ వై బార్ బై బ్రెడ్త్ ఇంటూ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇంతే కదండి మనకు వచ్చేసి ఫార్ములా. సో ఇప్పుడు వచ్చేసి మనకి రెక్టాంగిల్ ఏదైతే ఉందో రెక్టాంగిల్ కి సంబంధించి మనం షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఒక రెక్టాంగులర్ సెక్షన్ ఏదైతే ఉందో రెక్టాంగులర్ సెక్షన్ మనం తీసుకుందామండి. ఓకేనా. ఇప్పుడు ఏదైతే ఒక రెక్టాంగులర్ సెక్షన్ ఉందో రెక్టాంగులర్ సెక్షన్ నేను ఇక్కడ ఫిగర్ లో చూపించిన విధంగా చూడండి, దాన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే రెక్టాంగులర్ సెక్షన్ ఉందో దాని యొక్క డెప్త్ వచ్చేసి డి అండి, దాని యొక్క బ్రెడ్త్ వచ్చేసి బి. అదే విధంగా ఏదైతే నేను వచ్చేసి ఇప్పుడు నేను ఏదైతే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే నాకు వచ్చేసి న్యూట్రల్ యాక్సిస్ ఏదైతే ఉందో దానికి వచ్చేసి సమ్ డిస్టెన్స్ లో సంథింగ్ ఒక ఏరియా అనేది తీసుకోవాలండి. అది ఏంటంటే మనకి ఏదైతే డెరివేషన్ ఉందో డెరివేషన్ లో ఆ విధంగా మనకి చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా ఇది తీసుకున్న తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఉందో దీనికి సంబంధించిన వాల్యూస్ అన్ని మనం ఈ పర్టికులర్ ఈక్వేషన్ లో మనం ఏంటంటే సబ్స్టిట్యూట్ చేయాలండి. ఓకేనా. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేసి ఫైనల్ గా ఒక ఈక్వేషన్ రావడం జరుగుతుంది. దీనికి కూడా మనం డెరివేషన్ చేయాలి. మనం ఏంటంటే సంథింగ్ ఒక చిన్న అవేర్నెస్ అంటే ఒక చిన్న నాలెడ్జ్ అనేది మీకు ఇస్తానండి, దాని తర్వాత డైరెక్ట్ ఈక్వేషన్ చెప్పేస్తాను, డెరివేషన్ అయితే చెప్పను. ఓకేనా. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఈ పర్టికులర్ షియర్ స్ట్రెస్ ఉందో ఇది వచ్చేసి ఇప్పుడు రెక్టాంగులర్ సెక్షన్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుందంటే మనకు వచ్చేసి న్యూట్రల్ యాక్సిస్ నుంచి మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఇది d/2 డిస్టెన్స్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనకి d/2 డిస్టెన్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనకి d/2 డిస్టెన్స్ అంటే మనకి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందండి, ఏదైతే ఈ ఏరియా ఉందో ఈ ఏరియా యొక్క డిస్టెన్స్ మనకి ఎంత అవుతుందండి, మనకు వచ్చేసి కనుక చూసుకుంటే d/2 మైనస్ y కదండి అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు y, అదే విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు d/2 అంటే ఈ డిస్టెన్స్ మనకి ఎంత అవుతుందండి, d/2 మైనస్ y అవుతుంది. ఓకేనా. సో ఈ డిస్టెన్స్ ఏదైతుందో ఈ డిస్టెన్స్ వచ్చేసి మనకి d/2 మైనస్ y. ఇప్పుడు వచ్చేసి ఓవరాల్ గా నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇక్కడ టౌ ఏదైతే ఉందో టౌ వచ్చేసి మనకి షియర్ స్ట్రెస్ అండి. సో మనకు వచ్చేసి షియర్ ఫోర్స్ F ఇంటూ ఏరియా అంటే మనకి ఏం చెప్పుకోవడం జరిగిందండి, షేడెడ్ ఏరియా ఏదైతే ఉందో షేడెడ్ ఏరియా. ఓకేనా. ఏదైతే ఇక్కడ షేడెడ్ ఏరియా ఏదైతే ఉందో ఆ షేడెడ్ ఏరియా మనం తీసుకోవాలి. ఇక్కడ షేడెడ్ ఏరియా యొక్క ఏరియా ఎంతండి, మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే బ్రెడ్త్ ఇంటూ డెప్త్. మనకి డెప్త్ ఎంతండి, d/2 మైనస్ y. మనకి యాక్చువల్ గా రెక్టాంగిల్ కి ఏరియా ఫార్ములా ఏంటండి, బ్రెడ్త్ ఇంటూ డెప్త్. ఇక్కడ ఏదైతే ఈ షేడెడ్ ఏరియా ఏదైతుందో షేడెడ్ ఏరియా యొక్క బ్రెడ్త్ ఎంతండి, b. ఇది కూడా b కదండి, మనకు వచ్చేసి ఇది b అయితే ఇది కూడా b. సో ఇంటూ d/2 మైనస్ y అంతే కదండి. ఏరియా ఇక్కడ ఏరియా ప్లేస్ లో మనం ఏ రాసుకోవచ్చండి, b ఇంటూ d/2 మైనస్ y ఇంటూ y బార్ అంటే మనకి ఏంటంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద షేడెడ్ ఏరియా. సో షేడెడ్ ఏరియా ఏదైతే ఉందో షేడెడ్ ఏరియా యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అది కూడా ఎక్కడి నుంచి అంటే మనకి న్యూట్రల్ యాక్సిస్ ఏదైతే ఉందో న్యూట్రల్ యాక్సిస్ నుంచి షేడెడ్ ఏరియా యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇప్పుడు ఏదైతే ఈ షేడెడ్ ఏరియా ఉందో షేడెడ్ ఏరియా యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ మనం ఏం చెప్పొచ్చు అండి, ఇది ఒక రెక్టాంగిల్ కాబట్టి దీని కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీ మనకి సెంటర్ లో ఉండడం జరుగుతుంది, అంటే b/2 d/2 లో మనకు ఉండడం జరుగుతుంది. మనం ఆల్రెడీ సెంటర్ ఆఫ్ గ్రావిటీస్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మనం చూసుకుంటే దీని సెంటర్ ఆఫ్ గ్రావిటీ మనం ఏం చెప్పొచ్చు అండి, ఆ డిస్టెన్స్ అనేది మనం ఎంత చెప్పొచ్చు అండి, ఇది ఒక y. అదే విధంగా ఇక్కడ వచ్చేసి ఈ d/2 మైనస్ y ఏదైతుందో ఇందులో వచ్చేసి మనకి హాఫ్ కదండి డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ నేను చెప్తానండి. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ కనుక చూసుకుంటే d/2 మైనస్ y/2 హాఫ్ కదండి, అందులో హాఫ్ కదండి. సో అక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ప్లేస్ లో మనం ఏమేయచ్చు అంటే ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే y ప్లస్ d/2 మైనస్ y ఇంటూ 1/2 హాఫ్ కదండి. సో బై మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఇక్కడ వచ్చేసి b ఇంటూ మనకు వచ్చేసి అయితే ఇక్కడ i అంటే మనం ఇక్కడ ఏం తీసుకోవడం జరిగిందండి, అబౌట్ xx యాక్సిస్ తీసుకోవడం జరిగింది కాబట్టి bd³/12 ఏదైతుందో bd³/12 వేస్తామండి. ఓకేనా. ఒక్క రెక్టాంగులర్ సెక్షన్ కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇలాగా మిగతా సర్క్యులర్ సెక్షన్ అలాగే ఐ సెక్షన్ ఏదైతుందో వాటికి డైరెక్ట్ గా ఈక్వేషన్స్ చెప్పేస్తానండి. అంటే మనకి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా వస్తుందో అది మీకు తెలియాలి కాబట్టి రెక్టాంగులర్ సెక్షన్ కి నేను డీటెయిల్ గా చెప్పడం జరుగుతుందండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఏవైతే ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనం వచ్చేసి ఇక్కడ క్యాన్సిల్ ఆఫ్ చేసేసి మొత్తం అంతా చేస్తే మనకి ఏదైతే ఈ రెక్టాంగులర్ సెక్షన్ ఉందో రెక్టాంగులర్ సెక్షన్ కి మనకి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూ అనేది ఏ విధంగా రావడం జరుగుతుందంటే టౌ ఈజ్ ఈక్వల్స్ టు f/2i ఇంటూ d²/4 మైనస్ y² అండి. ఓకేనా. d²/4 మైనస్ y². ఇది వచ్చేసి రెక్టాంగులర్ సెక్షన్ ఏదైతుందో రెక్టాంగులర్ సెక్షన్ కి సంబంధించి ఏదైతే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఉందో షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన ఫార్ములా అండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఇదే రెక్టాంగులర్ సెక్షన్ ఏదైతుందో ఇప్పుడు వచ్చేసి y ఏదైతుందో ఇన్ ప్లేస్ ఆఫ్ y వచ్చేసి నేను ఏం తీసుకుంటున్నానంటే ఏదైతే d/2 అనేది తీసుకుంటున్నానండి. ఓకేనా. y ప్లేస్ లో నేను ఏంటంటే d/2 తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ కనుక చూసుకుంటే
d/2 అంటే మీనింగ్ ఏంటండి, ఏదైతే రెక్టాంగులర్ సెక్షన్ ఉందో రెక్టాంగులర్ సెక్షన్ యొక్క టాప్ ఫేసే కదండి మనకి d/2. అయితే ఈ టాప్ ఫేస్ లేదంటే ఇది ఈ ఫేస్, ఓకేనా. అదే మనకి d/2 ఏదైతే ఇక్కడ న్యూట్రల్ యాక్సిస్ ఉందో న్యూట్రల్ యాక్సిస్ నుంచి d/2 అంటే ఇది d/2, ఇది కూడా d/2. మనకు వచ్చేసి ఇప్పుడు y ప్లేస్ లో నేను d/2 తీసుకుంటాను, అంటే నేను y అనేది ఈ విధంగా తీసుకుంటాను కాబట్టి నేను టాప్ ఫేస్ తీసుకోవాలి, ఓకేనా. బాటమ్ ఫేస్ అయితే తీసుకోకూడదు, ఎందుకంటే నేను షేడెడ్ ఏరియా పైకి తీసుకుంటాను, y అనే డిస్టెన్స్ కూడా పైకి తీసుకుంటాను, ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు d/2 అంటే నాకు ఏమవుతుందండి, టాప్ ఫేస్. అంటే ఇప్పుడు నేను y ప్లేస్ లో d/2 సబ్స్టిట్యూట్ చేస్తానంటే దాని మీనింగ్ ఏంటండి, టాప్ ఫేస్ ఏదైతే ఉందంటే రెక్టాంగులర్ సెక్షన్ యొక్క టాప్ ఫేస్ ఏదైతే ఉందో టాప్ ఫేస్ దగ్గర నాకు షియర్ స్ట్రెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అది నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను, ఓకేనా. ఇప్పుడు y ఏదైతే ఉందో y ప్లేస్ లో నేను d/2 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఈ పర్టికులర్ టవ్ వాల్యూ నాకు ఎంత అండి రెక్టాంగులర్ సెక్షన్ కి f/2i fy2i into d²/4 మైనస్ ఇక్కడ కనుక చూసుకుంటే y² కదండి, -y². ఈ విధంగా మనకి ఏంటంటే ఈక్వేషన్ రావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే y ఉందో y ప్లేస్ లో నేను d/2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, అంటే కనుక చూసుకుంటే f/2i into d²/4 మైనస్ y ప్లేస్ లో నేను d/2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, అంటే d/2 హోల్ స్క్వేర్. ఇది కూడా d/2 హోల్ స్క్వేర్ అంటే ఇది కూడా d²/4 కదండి అవుతుంది. సో d²/4 మైనస్ d²/4 0. సో 0 into 0 మనకు వచ్చేసి టవ్ ఏదైతుందో టవ్ వాల్యూ 0. అంటే at the top of the section, at the top of the rectangular section మనకి షియర్ స్ట్రెస్ అనేది వాల్యూ ఎంతండి, 0, ఓకేనా. షియర్ స్ట్రెస్ వాల్యూ ఏదైతుందో షియర్ స్ట్రెస్ వాల్యూ మనకి 0. అక్కడ ఎటువంటి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరగదు, అక్కడ షియర్ స్ట్రెస్ వాల్యూ అనేది 0. ఇప్పుడు అదే విధంగా y ఏదైతుందో y వచ్చేసి నేను 0 తీసుకుంటున్నానండి. y వచ్చేసి 0 తీసుకున్నాను, దీని మీనింగ్ ఏంటంటే అట్ న్యూట్రల్ యాక్సిస్ కదండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే y వచ్చేసి నేను 0 తీసుకుంటున్నాను, అంటే మనకు వచ్చేసి y అనేది న్యూట్రల్ యాక్సిస్ నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది. అంటే నేను y ఏదైతుందో y వాల్యూ 0 తీసుకుంటానంటే నాకు వచ్చేసి న్యూట్రల్ యాక్సిస్, అంటే న్యూట్రల్ యాక్సిస్ దగ్గర నాకు వచ్చేసి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే y ఉందో y ప్లేస్ లో నేను 0 సబ్స్టిట్యూట్ చేశానండి, ఓకేనా. సో ఇప్పుడు y ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వచ్చేసి ఈ ఈక్వేషన్ అంతా 0 అయిపోతుంది, అంతే కదండి. y² అంటే 0² అంటే 0, అంతే కదండి. నాకు ఈ ఈక్వేషన్ అంతా 0 అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నాకు ఏం మిగులుతుందండి, టౌ ఈజ్ ఈక్వల్స్ టు f/2i into d²/4. ఈ ఈక్వేషన్ నాకు మిగలడం జరుగుతుంది. అంటే ఇదే మనకి మాక్సిమం షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ జరుగుతుందంటే న్యూట్రల్ యాక్సిస్ ఏదైతే ఉందో న్యూట్రల్ యాక్సిస్ దగ్గర మనకి మాక్సిమం షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ జరగడం జరుగుతుంది. సో ఈ విధంగా కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఇప్పుడు షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ మనకి ఏ విధంగా జరుగుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫిగర్ మనం చెప్పాలండి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఈ పర్టికులర్ న్యూట్రల్ యాక్సిస్ ఏదైతుందో న్యూట్రల్ యాక్సిస్ నేను ఈ విధంగా ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. ఏదైతే ఈ పర్టికులర్ డెప్త్ ఏదైతుంది డెప్త్ అని ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే అట్ ద టాప్ ఏదైతే ఉందో అట్ ద టాప్ వచ్చేసి నాకు షియర్ స్ట్రెస్ అనేది 0, అంతే కదండి. నాకు ఏదైతే టాప్ ఫేస్ ఏదైతుందో టాప్ ఫేస్ దగ్గర నాకు షియర్ స్ట్రెస్ 0, అదే విధంగా బాటమ్ ఫేస్ ఏదైతుందో బాటమ్ ఫేస్ దగ్గర కూడా నాకు షియర్ స్ట్రెస్ అనేది 0. సో నాకు వచ్చి ఇప్పుడు మాక్సిమం ఎక్కడ రావడం జరిగిందండి, న్యూట్రల్ యాక్సిస్ ఏదైతుందో న్యూట్రల్ యాక్సిస్ దగ్గర నాకు వచ్చే షియర్ స్ట్రెస్ అనేది మాక్సిమం రావడం జరిగింది, అంతే కదండి. మళ్ళీ అక్కడ నుంచి నాకు వచ్చేసి బాటమ్ ఫేస్ కి ఏంటంటే 0 అయిపోవడం జరిగింది. నాకు ఏదైతే న్యూట్రల్ యాక్సిస్ ఉందో న్యూట్రల్ యాక్సిస్ దగ్గర నాకు వచ్చేసి టౌ మ్యాక్స్ అనేది నాకు ఎక్కడ రావడం జరిగింది అంటే న్యూట్రల్ యాక్సిస్ ఏదైతుందో న్యూట్రల్ యాక్సిస్ దగ్గర నాకు టౌ మ్యాక్స్ అనేది రావడం జరిగింది. అంటే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది న్యూట్రల్ యాక్సిస్ ఏదైతుందో న్యూట్రల్ యాక్సిస్ దగ్గర మాక్సిమం లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ కనుక చూసుకుంటే నాకు వచ్చేసి 0 ఉంటుంది. సో ఏదైతే ఈ పర్టికులర్ వాల్యూ ఏదైతుంది ఈ పర్టికులర్ వాల్యూ దగ్గర నాకు వచ్చేసి సంథింగ్ టౌ అనేది ఉండడం జరుగుతుంది, అంతే కదండి. సో న్యూట్రల్ యాక్సిస్ ఏదైతుందో న్యూట్రల్ యాక్సిస్ దగ్గర నాకు టౌ అనేది మాక్సిమం వాల్యూలో ఉండడం జరుగుతుంది. మనకు ఆడు ఏమంటాడంటే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి మనకి ఏంటంటే డయాగ్రామ్స్ ఇచ్చేస్తాడండి డైరెక్ట్ గా వాడు, ఓకేనా. సో రెక్టాంగులర్ సెక్షన్ కి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ ఏంటి, ఈ డయాగ్రామ్ ఇస్తాడు. సంథింగ్ వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఈ డయాగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఈ విధంగా డయాగ్రామ్ ఇస్తాడు, అందులో ఒక డయాగ్రామ్ మళ్ళీ పిక్ చేయమనడం జరుగుతుందండి, ఓకేనా. అదే మనకి ఏంటంటే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్, లేదంటే వాటికి సంబంధించిన డైరెక్ట్ ఫార్ములాస్ ఏవైతే డైరెక్ట్ ఫార్ములాస్ మనకి రావడం జరుగుతుంది. అంటే మనకు వచ్చేసి డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఏదైతే రెక్టాంగులర్ సెక్షన్ ఉందో దానికి వచ్చేసి ఏదైతే ఈ పర్టికులర్ ఫార్ములా ఏదైతే ఈ పర్టికులర్ ఫార్ములా వాడు వచ్చేసి సెంట్రల్ లో అడిగాడు అనుకోండి, మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఈ ఫార్ములా పెడతాం. అదే విధంగా టాప్ ఫేస్ అడిగాడు అనుకోండి, షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి మనకి 0 అని మనం చెప్పడం జరుగుతుంది, ఓకేనా. ఈ విధంగా మనకి ఏంటంటే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సర్క్యులర్ సెక్షన్ ఏదైతుందో సర్క్యులర్ సెక్షన్ కి సంబంధించి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు అన్నిటికీ సంబంధించి లాస్ట్ లో ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చెప్తానండి. అవి చాలా ఇంపార్టెంట్, అవి నేను లాస్ట్ లో చెప్తాను, ఓకే. 3 సెక్షన్స్ చెప్పేసిన తర్వాత వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను లాస్ట్ లో చెప్పడం జరుగుతుంది. ఆ లాస్ట్ ఎండింగ్ మాత్రం మీరు మిస్ అవ్వద్దు, రైట్. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే సర్క్యులర్ సెక్షన్ ఏదైతుందో సర్క్యులర్ సెక్షన్ కి సంబంధించి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఓకేనా. సర్క్యులర్ సెక్షన్
సో సర్క్యులర్ సెక్షన్ లో కూడా సేమ్ అండి, అక్కడ కూడా ఏముండదు, ఏదైతే ఒక పర్టికులర్ సర్క్యులర్ సెక్షన్ మనం తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో కూడా మనం ఏంటంటే ఒక సెంట్రల్ యాక్సిస్ ఏదైతే న్యూట్రల్ యాక్సిస్ తీసుకుంటాం, అదే విధంగా ఇందులో వచ్చే సంథింగ్ ఒక y అనే డిస్టెన్స్ లో ఒక సంథింగ్ ఏరియా అనేది తీసుకోవడం జరుగుతుంది. సేమ్ ఏదైతే మనం రెక్టాంగిల్ చేసామో అదే విధంగా అండి, ఓకేనా, ఒక ఏరియా అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్ గా దీనికంతా మనం చేస్తే మనకు వచ్చే సర్క్యులర్ సెక్షన్ ఏదైతే ఉందో సర్క్యులర్ సెక్షన్ కి సంబంధించి అంటే నేను మళ్ళీ చెప్పట్లేదండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ డీటెయిల్ గా నేను చెప్పడం జరిగింది కాబట్టి మళ్ళీ నేను వీటికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అంతా చెప్పట్లేదు, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే సర్క్యులర్ సెక్షన్ ఉందో సర్క్యులర్ సెక్షన్ కి సంబంధించి ఏదైతే మనం ఓవరాల్ గా ఈక్వేషన్ అంతా అంటే ఏదైతే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఉందో అందులో వచ్చేసి ఓవరాల్ ఈక్వేషన్స్ అన్ని వేస్తే ఆ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అదే విధంగా దాని యొక్క డిస్టెన్స్ ఓవరాల్ గా ఈక్వేషన్స్ అన్ని వేస్తే మనకు వచ్చేసి ఫైనల్ గా ఏదైతే సర్క్యులర్ సెక్షన్ ఉందో సర్క్యులర్ సెక్షన్ కి మనకు వచ్చేసి ఒక షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూ అనేది రావడం జరుగుతుందండి. ఆ షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూ కనుక మనకి కనుక చూసుకుంటే ఏదైతే F/3I ఇంటూ క్యాపిటల్ R స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అండి, ఓకేనా. ఓవరాల్ గా మనకి ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ప్రకారం మనం ఏం చెప్పొచ్చండి, y is equals to d/2, ఓకేనా. y is equals to d/2 అంటే మనకి ఎంత అండి r, అంతే కదండి. మనకి y is equals to d/2 అంటే మనకు వచ్చేసి r అంటే y అనేది అంటే r అంటే మనకి ఏంటంటే ఇప్పుడు ఏదైతే అవుటర్ మోస్ట్ లేయర్ మనం తీసుకుంటున్నామండి అటు y is equals to r అంటే మనకు వచ్చేసి ఇప్పుడు ఏదైతే షియర్ స్ట్రెస్ ఉందో షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది అవుటర్ మోస్ట్ లేయర్ లో ఏ విధంగా ఉందో మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అంతే ఇక్కడ దీని మీనింగ్ అట్ y is equals to r. ఇప్పుడు ఏదైతే y ఉందో y ప్లేస్ లో నేను r సబ్స్టిట్యూట్ చేశానండి, అంటే y స్క్వేర్ అంటే r స్క్వేర్ మైనస్ r స్క్వేర్ 0, సో 0 ఇంటూ f/3 ఈక్వల్స్ టు 0. సో ఏదైతే అట్ y is equals to r మనకు వచ్చేసి ఏదైతే షియర్ స్ట్రెస్ ఉందో షియర్ స్ట్రెస్ వాల్యూ అనేది 0 అండి, ఓకేనా. మనకు వచ్చేసి షియర్ స్ట్రెస్ ఏదైతే ఉందో షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ 0. అదే విధంగా అట్ y is equals to 0 అంటే ఏదైతే న్యూట్రల్ యాక్సిస్ ఏదైతే ఉందో న్యూట్రల్ యాక్సిస్ దగ్గర మనకి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందంటే మనకి మాక్సిమం లో ఉండడం జరుగుతుంది. ఎందుకు నేను డైరెక్ట్ గా మాక్సిమం చెప్పేస్తున్నానంటే ఇక్కడ ఏదైతే 0 ఉందో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ అంతా 0 అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఏం మిగలడం జరుగుతుందంటే F/3I ఇంటూ క్యాపిటల్ R స్క్వేర్ అనేది మనకి మిగలడం జరుగుతుంది. ఇదే మనకి మాక్సిమం షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అండి, ఓకేనా. అట్ y is equals to 0 అంటే న్యూట్రల్ యాక్సిస్ ఏదైతే ఉందో న్యూట్రల్ యాక్సిస్ దగ్గర మనకి షియర్ స్ట్రెస్ ఏదైతే ఉందో షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి మాక్సిమం లో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే నార్మల్గా మనకి ఇప్పుడు టౌ మ్యాక్స్ అనేది ఎంత రావడం జరిగిందండి, షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ మాక్సిమం ఎంత రావడం జరిగిందండి, F/3I ఇంటూ క్యాపిటల్ R స్క్వేర్ మనకి రావడం జరిగింది. ఈ I ఏదైతే ఉందో I ప్లేస్ లో మనం వచ్చేసి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సర్క్యులర్ సెక్షన్ మనం వాల్యూ కనుక వేసామనుకోండి మనకు వచ్చేసి టౌ మ్యాక్స్ అనేది ఎంత రావడం జరుగుతుందంటే ఓవరాల్ గా ఆ ఈక్వేషన్ అంతా చేస్తే మనకు వచ్చేసి టౌ మ్యాక్స్ ఎంత రావడం జరుగుతుందంటే 4/3 ఇంటూ టౌ యావరేజ్ అనేది మనకి రావడం జరుగుతుంది, ఓకేనా. మనకు వచ్చేసి ఏదైతే యావరేజ్ షియర్ స్ట్రెస్ ఏదైతే ఉందో యావరేజ్ షియర్ స్ట్రెస్ లో ఈ టౌ మ్యాక్స్ వాల్యూ అనేది ఎంత ఉంటుంది మనకు అయితే క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అంటే యావరేజ్ షియర్ స్ట్రెస్ వాల్యూలో మనకు వచ్చేసి 4/3 వాల్యూ అనేది మనకి మాక్సిమం షియర్ స్ట్రెస్ అండి, ఓకేనా. ఈ విధంగా మనకి ఈ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది, ఓకేనా. టౌ మ్యాక్స్ వాల్యూ అనేది యావరేజ్ షియర్ స్ట్రెస్ లో ఎంత ఉంటుంది అది వచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి 4/3 అనేది ఉండడం జరుగుతుంది. అదే విధంగా మనకి ఇందాక రెక్టాంగులర్ సెక్షన్ అని మనం చెప్పుకోవడం జరిగిందండి. ఆ రెక్టాంగులర్ సెక్షన్ కూడా మనకు వచ్చేసి ఈక్వేషన్ అనేది ఏం రావడం జరిగిందండి, F/2I ఇంటూ మనకి మాక్సిమం ఎక్కడ రావడం జరిగిందండి d²/4 ఏదైతే ఉందో d²/4 దగ్గర మనకి రావడం జరిగింది. ఇప్పుడు అదే విధంగా ఏదైతే I ఉందో I ప్లేస్ లో మనం వచ్చేసి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రెక్టాంగులర్ సెక్షన్ వాల్యూస్ అని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేసి ఏంటంటే అట్ టౌ మ్యాక్స్ అనేది మనకి ఎంత వస్తుందంటే టౌ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1.5 టౌ యావరేజ్ అండి, ఓకేనా. యావరేజ్ షియర్ స్ట్రెస్ వాల్యూ ఏదైతుందో యావరేజ్ షియర్ స్ట్రెస్ వాల్యూకి ఇంటూ 1.5 టైమ్స్ మనకు వచ్చేసి టౌ మ్యాక్స్ వాల్యూ అనేది ఉండడం జరుగుతుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతాడండి, ఓకేనా. రెక్టాంగులర్ సెక్షన్ లో టౌ యావరేజ్ టౌ వాల్యూ అనేది మనకి ఇస్తాడండి, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మనకి యావరేజ్ టౌ వాల్యూ ఏదైతుందో మనకు వచ్చేసి రెక్టాంగులర్ సెక్షన్ లో యావరేజ్ షియర్ స్ట్రెస్ అనేది మనకు వచ్చేసి 4 ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు వచ్చి వాడు ఏమంటాడంటే మాక్సిమం షియర్ స్ట్రెస్ అనేది కట్టమంటాడండి. అప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే 1.5 ఇంటూ టౌ యావరేజ్ ఇచ్చాడు కాబట్టి 1.5 ఇంటూ 4, సో టౌ మ్యాక్స్ అని మనకి ఎంత అవుతుందండి మనకు వచ్చేసి కనుక చూసుకుంటే 6 అనేది మనకు అవడం జరుగుతుంది న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, ఓకేనా. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలండి, ఓకేనా. సో సర్క్యులర్ సెక్షన్ కూడా మనకు వచ్చేసి టౌ యావరేజ్ వాల్యూ ఇచ్చేస్తాడండి, సంథింగ్ 6 ఇస్తాడండి, ఓకేనా. సో మాక్సిమం ఎంత అడుగుతాడు మనకు వచ్చేసి కనుక చూసుకుంటే మాక్సిమం ఎంత అండి 4/3 ఇంటూ 6 అంతే కదండి, 3 1 3 2, ఓకేనా. మనకు వచ్చేసి 8 వచ్చేసి మనకి మాక్సిమం వాల్యూ, ఓకేనా. మనకి ఈ విధంగా మనకైతే క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఈ సర్క్యులర్ సెక్షన్ ఉందో సర్క్యులర్ సెక్షన్ కి మనకు వచ్చేసి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఆ షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన ఫిగర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ పర్టికులర్ ఫార్మాట్ లో మనకు వచ్చేసి
ఈ సర్క్యులర్ సెక్షన్ లో మనకి వెళ్ళడం జరుగుతుంది. అంటే మనకు వచ్చేసి సేమ్ ఏదైతే మనకి రెక్టాంగులర్ సెక్షన్ ఏదైతే ఉందో రెక్టాంగులర్ సెక్షన్ లో ఏదైతే సిఎస్ఎస్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఫిగర్ ఏదైతే చూసామో అదే విధంగా మనకి ఏంటంటే ఇక్కడ ఫిగర్ అనేది మనం ఇండికేట్ చేయడం జరుగుతుందండి. అంటే మనకు వచ్చేసి ఏదైతే అవుటర్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉందో అవుటర్ మోస్ట్ లో 0, మనకు వచ్చేసి న్యూట్రల్ యాక్సిస్ ఏదైతే ఉందో న్యూట్రల్ యాక్సిస్ లో మనకి మాక్సిమం అంతే కదండి. మనకు వచ్చేసి సో సేమ్ ఫిగర్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకేనా, మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకు వచ్చేసి సేమ్ ఫిగర్ మనకి రావడం జరుగుతుంది. ఏదైతే న్యూట్రల్ యాక్సిస్ ఉందో న్యూట్రల్ యాక్సిస్ లో వచ్చేసి మనకి మాక్సిమం వాల్యూ రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే 0 అనేది మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ ఫిగర్ మీకు నోట్స్ లో నీట్ గా డ్రా చేశానండి నేను. మీరు ఎటువంటి ఇబ్బంది అయితే పడదు. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఈ ప్యాడ్ పైన నీట్ గా రాదండి. ఓకేనా, అదే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫిగర్ ఏదైతే ఉందో రెక్టాంగులర్ కావచ్చు, సర్క్యులర్ సెక్షన్ అవ్వచ్చు, ఐ సెక్షన్ అవ్వచ్చు, ఏవైతే ఇవి ఉన్నాయి వీటికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ ఫిగర్ నేను ఏంటంటే నోట్స్ లో నీట్ గా డ్రా చేశాను. మీకు అక్కడ నీట్ గా మీకు ఏంటంటే డయాగ్రామ్స్ అనేవి అక్కడ కనిపిస్తాయి. మీరు ఏంటంటే అక్కడి నుంచి కూడా మీరు ఏంటంటే ఈజీగా మీరు ఏంటంటే మళ్ళీ మీరు మీ పర్టికులర్ నోట్స్ లో మీరు అవి కాపీ పేస్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఐ సెక్షన్ ఏదైతే ఉందో ఐ సెక్షన్ కి సంబంధించి మనం ఏదైతే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఉందో షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ మనం కడదామండి. ఓకేనా, ఐ సెక్షన్ కి వచ్చేసి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే మనకి ఏదైతే ఐ సెక్షన్ ఉందో ఐ సెక్షన్ వచ్చేసి నాకు ఈ విధంగా ఉండడం జరిగింది. ఇప్పుడు ఐ సెక్షన్ ఏదైతుందో ఐ సెక్షన్ వచ్చేసి నేను ఇప్పుడు ఈ విధంగా ఇండికేట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఐ సెక్షన్ ఏదైతుందో దాన్ని వచ్చేసి మీరు పర్టికులర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను డిఫరెంట్ టర్మ్స్ అనేవి తీసుకోవడం జరిగింది. సో ఫ్లేంజ్ మనకు వచ్చేసి ఐ సెక్షన్ మనకు చెప్పేటప్పుడు కొన్ని టర్మ్స్ అనేవి నేను మీకు చెప్పలేదండి. ఇప్పుడు ఏదైతే ఇవి ఉన్నాయి వీటిని మనం ఏమంటామంటే ఫ్లేంజ్ అంటామండి. ఓకేనా, ఈ పర్టికులర్ ఏవైతే ఇక్కడ టాప్ లోనే అలాగే బాటమ్ లోనే ఏవైతే ఉన్నాయి వీటిని మనం ఏమంటామంటే ఫ్లేంజెస్ అంటామండి. ఓకేనా, ఫ్లేంజ్ అంటాం వాటిని. ఓకేనా, వాటిని ఫ్లేంజ్ అంటాము. సో ఏదైతే ఈ పర్టికులర్ మిడిల్ పోర్షన్ ఏదైతుందంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏదైతే ఈ మిడిల్ పోర్షన్ ఉందో దాన్ని మనం ఏమంటామంటే వెబ్ అంటాం జరుగుతుంది. ఓకేనా, అది వచ్చేసి మనకి ఫ్లేంజ్, ఇది వచ్చేసి మనకి చూసుకుంటే మనకి వెబ్ అంటాం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఆ పర్టికులర్ ఐ సెక్షన్ ఉందో ఐ సెక్షన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో ఫ్లేంజ్ కి వచ్చేసి నేను డిఫరెంట్ నేమింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అదే విధంగా వెబ్ ఏదైతే ఉందో వెబ్ కి వచ్చేసి నేను డిఫరెంట్ నేమింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫ్లేంజ్ ఏదైతే ఉందో ఫ్లేంజ్ యొక్క బ్రెడ్త్ వచ్చేసి మనకి క్యాపిటల్ బి, అలాగే వెబ్ ఏదైతే ఉందో వెబ్ యొక్క బ్రెడ్త్ వచ్చేసి నాకు స్మాల్ బి. అదే విధంగా ఫ్లేంజ్ ఏదైతే ఉందో ఫ్లేంజ్ యొక్క డెప్త్ వచ్చేసి నాకు క్యాపిటల్ డి, అదే విధంగా వెబ్ ఏదైతే ఉందో వెబ్ యొక్క డెప్త్ వచ్చేసి నాకు స్మాల్ డి. సో ఓకేనా, ఏదైతే ఇది వచ్చేసి స్మాల్ డి బై 2, ఇది వచ్చేసి కనుక చూసుకుంటే క్యాపిటల్ డి బై 2, ఇది వచ్చేసి న్యూట్రల్ యాక్సిస్. సో ఇప్పుడు ఏదైతే ఈ ఐ సెక్షన్ ఉందో ఐ సెక్షన్ లో మనకు వచ్చేసి 3 కేసెస్ అనేవి రావడం జరుగుతాయండి. ఏదైతే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి 3 కేసెస్ లో రావడం జరుగుతుంది. అది ఎక్కడ అంటే మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లేంజ్ ఏదైతే ఉందో ఫ్లేంజ్ కి వచ్చేసి మనం షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ కడతామండి. తర్వాత వెబ్ ఏదైతే ఉందో వెబ్ కి వచ్చేసి మనం షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ కడతామండి. అదే విధంగా ఫ్లేంజ్ వెబ్ ఏదైతే జాయినింగ్ అవుతున్నాయో సెక్షన్, ఇది వచ్చేసి మనకి ఫ్లేంజ్ వెబ్ జాయిన్ అయ్యే సెక్షన్ కదండి. ఈ పార్ట్ ఏదైతే ఉంది ఈ పోర్షన్, ఆ పోర్షన్ దగ్గర షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా ఉంది అది మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఫస్ట్ కేస్ ఏదైతుందో ఫస్ట్ కేస్ మనం చూద్దామండి. అది కనుక చూసుకుంటే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అట్ ద ఫ్లేంజ్ అండి. ఓకేనా, ఫ్లేంజ్ ఏదైతుందో ఫ్లేంజ్ లో మనకి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా ఉందో మనం చూద్దామండి. ఓకేనా, ఇన్ ద ఫ్లేంజ్ ఏదైతే ఉందో ఫ్లేంజ్ లో వచ్చేసి మనకి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో అది వచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఓవరాల్ గా ఏదైతే మనకి ముందు షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఉందో ఆ ఈక్వేషన్ లో మనం ఏంటంటే ఈ ఫ్లేంజ్ ఏదైతుందో ఫ్లేంజ్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎంత, ఓకేనా, దాని డిస్టెన్స్ ఎంత, ఓవరాల్ గా ఆ ఈక్వేషన్స్ అన్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేసి ఫైనల్ గా ఈ ఈక్వేషన్ రావడం జరుగుతుందండి. టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై 2i ఇంటూ క్యాపిటల్ డి స్క్వేర్ బై 4 మైనస్ వై స్క్వేర్. ఓకేనా, ఈ విధంగా మనకి ఏంటంటే ఈక్వేషన్ అనేది రావడం జరుగుతుందండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఈ y ఉందో y ప్లేస్ లో నేను వచ్చేసి 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. ఏదైతే y ఉందో y ప్లేస్ లో నేను 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో y ఏదైతే ఉందో సారీ 0 కాదండి d/2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. ఓకేనా, క్యాపిటల్ d/2, ఎందుకంటే నాకు టాప్ ఆఫ్ ద ఫ్లేంజ్ కావాలి కదండి. ఓకేనా, టాప్ ఆఫ్ ద ఫ్లేంజ్ కావాలంటే న్యూట్రల్ యాక్సిస్ నుంచి క్యాపిటల్ d/2 ఉందో క్యాపిటల్ d/2 నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. సో ఈ క్యాపిటల్ d/2 ని y స్క్వేర్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏం రావడం జరుగుతుందండి, d/2 హోల్ స్క్వేర్ అంటే నాకు వచ్చేసి d²/4 అనేది రావడం జరుగుతుంది. d²/4 మైనస్ d²/4 0 0 into 0 0. సో ఏదైతే ఈ పర్టికులర్ y ఏదైతుందో y ప్లేస్ లో నేను 0 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే d/2 ఏదైతుందో d/2 ప్లేస్ లో నేను 0 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే సారీ y ప్లేస్ లో d/2 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వచ్చేసి ఏదైతే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతుందో షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి నాకు 0 అనేది రావడం జరుగుతుంది. అక్కడ ఎటువంటి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండదు. ఓకేనా, ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే సెకండ్ కేస్ ఏదైతుందో సెకండ్ కేస్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్
డిస్ట్రిబ్యూషన్ ఎట్ ద వెబ్ ఎండ్ ఓకేనా ఇన్ ద వెబ్ ఓకేనా ఏదైతే ఉందో మనకు వచ్చేసి కనుక చూసుకుంటే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద వెబ్ ఏదైతే ఉందో ఇన్ ద వెబ్ మనం చూద్దామండి ఓకేనా ఇన్ ద వెబ్ మనం చూద్దాం ఎందుకు నేను ఇక్కడ y ప్లేస్ లో 0 అనేది సబ్స్టిట్యూట్ చేయలేదంటే మనకు వచ్చేసి ఇక్కడ ఫ్లేంజ్ ఏదైతే ఉందో ఫ్లేంజ్ ప్లేస్ లో మనకి 0 న్యూట్రల్ యాక్సిస్ అనేది మనకి ఫ్లేంజ్ లో లేదండి మనకు వచ్చేసి వెబ్ లో న్యూట్రల్ యాక్సిస్ ఉంది కాబట్టి మనం వెబ్ కు మాత్రమే y ప్లేస్ లో 0 అనేది తీసుకొని మనం ఏంటంటే వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది ఓకేనా అంటే ముందు ఏవైతే ఉన్నా ముందు ఏంటంటే మీరు d/2 అలాగే 0 తీసేసుకున్నారు కదా మరి మీరు ఇక్కడ ఎందుకు తీసుకోవాలంటే మనకు వచ్చేసి మనం ఫ్లేంజ్ కి కట్టాం కాబట్టి ఫ్లేంజ్ లో మనకు వచ్చేసి ఎటువంటి న్యూట్రల్ యాక్సిస్ లేదు అంటే ఇక్కడ మనకి ఫ్లేంజ్ దగ్గర కనుక డిస్టెన్స్ కడితే మనకు వచ్చేసి సంథింగ్ డిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి y అనేది మనకి 0 రాదు అక్కడ ఓకేనా అందువల్ల మనం ఏంటంటే వెబ్ లో మాత్రమే మనకి న్యూట్రల్ యాక్సిస్ ఉంది కాబట్టి మనం వెబ్ చెప్పుకునేటప్పుడు మాత్రమే న్యూట్రల్ యాక్సిస్ కోసం చెప్పుకుంటాం y ప్లేస్ లో 0 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం ఓకేనా సో ఇప్పుడు ఏదైతే ఇన్ ద వెబ్ ఏదైతే ఉందో వెబ్ ప్లేస్ లో వచ్చేసి కనుక చూసుకుంటే మనకి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే అది కనుక చూసుకుంటే టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఇవన్నీ ఈక్వేషన్స్ అండి మీరు ఈజీగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుందండి ఓకే మనకి డైరెక్ట్ గా ఫార్ములాస్ అడిగేస్తాడు ఓకేనా f/8i ఇంటూ క్యాపిటల్ డి స్క్వేర్ మైనస్ స్మాల్ డి స్క్వేర్ అండి ఇక్కడ క్యాపిటల్ డి స్క్వేర్ అంటే మీకు తెలుసు కదండి ఓకేనా సో ఏదైతే ఫ్లేంజ్ ఉందో ఫ్లేంజ్ యొక్క డెప్త్ అదే విధంగా స్మాల్ డి స్క్వేర్ అంటే మనకు వచ్చేసి ఏదైతే వెబ్ ఉందో వెబ్ యొక్క డెప్త్ ఓకేనా ఈ విధంగా మీరు గుర్తు పెట్టుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి మనకి సెకండ్ కేసు అండి ఓకేనా ఇప్పుడు థర్డ్ కేసు కనుక చూసుకుంటే ఓకేనా మనకు వచ్చేసి జంక్షన్ అండి ఓకేనా ఏదైతే ఫ్లేంజ్ అలాగే వెబ్ ఏదైతే ఉన్నాయో ఫ్లేంజ్ అలాగే వెబ్ యొక్క జంక్షన్ అండి ఓకేనా ఫ్లేంజ్ అండ్ వెబ్ జంక్షన్ ఓకేనా ఆ రెండు ఎక్కడైతే ఉన్నాయో ఆ జంక్షన్ దగ్గర మనకు వచ్చే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుంది మనం ఫైండ్ అవుట్ చేయాలండి ఓకేనా దీనికి వచ్చేసి కాస్త పెద్ద ఈక్వేషన్ అయితే ఉంటుంది మీరు కాస్త మగప్ చేయాల్సి ఉంటుంది ఓకేనా టౌ ఈజ్ ఈక్వల్స్ టు f/ib ఇంటూ b/8 into capital D square minus small d square plus b/2 into d square by 4 minus y square ఓకేనా ఈ విధంగా మనకైతే ఈక్వేషన్ అనేది ఉండడం జరుగుతుందండి ఓకేనా ఏదైతే ఫ్లేంజ్ అలాగే వెబ్ ఏదైతే ఉందో ఈ జంక్షన్ దగ్గర అండి ఓకేనా ఈ జంక్షన్ దగ్గర మనకి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుందంటే f/ib ఇంటూ b/8 ఇంటూ క్యాపిటల్ డి స్క్వేర్ మైనస్ స్మాల్ డి స్క్వేర్ ప్లస్ b/2 ఇంటూ డి స్క్వేర్ బై 4 మైనస్ వై స్క్వేర్ ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది ఇప్పుడు ఏదైతే y ఉందో y ప్లేస్ లో నేను వచ్చేసి 0 సబ్స్టిట్యూట్ చేస్తానండి y ప్లేస్ లో నేను మాక్సిమం ఏదైతే ఈ d/2 ఉంది ఈ d/2 ని సబ్స్టిట్యూట్ చేయను ఎందుకంటే నేను ఆల్రెడీ d/2 సబ్స్టిట్యూట్ చేసేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే y ఉందో y ప్లేస్ లో నేను ఏంటంటే 0 ఏదైతే ఉందో 0 అనేది సబ్స్టిట్యూట్ చేస్తానండి సో y ప్లేస్ లో నేను 0 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఫైనల్ గా ఏ ఈక్వేషన్ మిగులుతుందండి ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ ఈక్వేషన్ 0 అయిపోతుంది y స్క్వేర్ అనేది 0 అయిపోతుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఈ ఈక్వేషన్ ఉందో ఈ ఈక్వేషన్ నాకు మిగిలిపోవడం జరుగుతుంది అంటే నాకు మాక్సిమం షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ రావడం జరుగుతుందండి y ఏదైతే ఉందో y ప్లేస్ లో నేను 0 తీసుకుంటే అంటే న్యూట్రల్ యాక్సిస్ ఏదైతే ఉందో న్యూట్రల్ యాక్సిస్ దగ్గర నాకు మాక్సిమం షియర్ స్ట్రెస్ అనేది రావడం జరుగుతుంది టౌ మ్యాక్స్ అనేది నాకు ఎక్కడ రావడం జరుగుతుంది అంటే న్యూట్రల్ యాక్సిస్ ఏదైతే ఉందో న్యూట్రల్ యాక్సిస్ దగ్గర నాకు మాక్సిమం షియర్ స్ట్రెస్ అనేది రావడం జరుగుతుంది సో ఇప్పుడు ఇదే y ప్లేస్ లో నేను వచ్చేసి స్మాల్ d/2 ఏదైతే ఉందో స్మాల్ d/2 తీసుకుంటానండి ఓకేనా ఇందాక క్యాపిటల్ d/2 మనం తీసుకున్నామండి ఓకేనా మీకు ఇందాక అర్థమైందో లేదో సో ఇందాక నేను ఏంటంటే ఇక్కడ y ప్లేస్ లో నేను వచ్చేసి క్యాపిటల్ d/2 తీసుకున్నాను ఇప్పుడు అదే y ప్లేస్ లో నేను వచ్చేసి స్మాల్ d/2 తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు వచ్చేసి ఇక్కడ మనం వెబ్ కే కడుతున్నాం కాబట్టి ఇక్కడ నుంచి నాకు d/2 అనే డిస్టెన్స్ అనేది ఉండడం జరిగింది కాబట్టి నేను ఏంటంటే y ఏదైతే ఉందో y ప్లేస్ లో నేను వచ్చేసి ఇప్పుడు స్మాల్ d/2 ఏదైతే ఉందో స్మాల్ d/2 నేను తీసుకోవాలనుకుంటున్నాను ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి ఓవరాల్ గా ఏదైతే మనకి ఆ ఈక్వేషన్ ఉందో మనకు వచ్చేసి ఏమి ఉండడం జరిగిందండి f/ib ఇంటూ b/8 సారీ ఇక్కడ స్మాల్ b/8 ఇంటూ క్యాపిటల్ D స్క్వేర్ మైనస్ స్మాల్ d స్క్వేర్ ప్లస్ d స్క్వేర్ బై 4 మైనస్ వై స్క్వేర్ ఇప్పుడు ఏదైతే d/2 ఉంది d/2 అనేది నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఓకే d/2 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వచ్చేసి ఇక్కడ y ప్లేస్ లో d/2 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వచ్చేసి d స్క్వేర్ కదండి y స్క్వేర్ అంటే మనకు వచ్చేసి d స్క్వేర్ బై 4 అనేది మనకు రావడం జరుగుతుంది d స్క్వేర్ బై 4 d స్క్వేర్ మైనస్ 4 d స్క్వేర్ బై 4 ఇక్కడ ఏంటంటే మనకి 0 అయిపోవడం జరుగుతుంది ఇక్కడ ఓవరాల్ గా మనకి ఈ ఈక్వేషన్ మాత్రమే మిగలడం జరుగుతుంది ఓకేనా టౌ ఈజ్ ఈక్వల్స్ టు f/ib ఇంటూ b/8 ఇంటూ క్యాపిటల్ D స్క్వేర్ మైనస్ స్మాల్ d స్క్వేర్ ఈ విధంగా మనకి ఏంటంటే ఈక్వేషన్ అనేది మిగిలిపోవడం జరుగుతుంది సో అంతే కదండి మనకు వచ్చేసి ఓవరాల్ గా ఈ ఈక్వేషన్ మనకి మిగులుతుంది ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే
ఏదైతే ఇప్పుడు ఈ ఐ సెక్షన్ ఏదైతుందో ఐ సెక్షన్కి వచ్చేసి మనకి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం చూద్దామండి. ఇది వచ్చేసి మనకి న్యూట్రల్ యాక్సిస్. సో ఈ న్యూట్రల్ యాక్సిస్ నుంచి మనకు వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఓవరాల్ డెప్త్ అండి. ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే ఏదైతే మనకి టాప్ ఫేస్ ఏదైతుందో టాప్ ఫేస్ దగ్గర నాకు షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ 0. ఓకేనా, మనకు వచ్చేసి ఎందుకంటే ఇక్కడ y ఏదైతుందో y ప్లేస్ లో మనం d/2 పెట్టుకున్నాం కాబట్టి అయితే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ నాకు టాప్ ఫేస్ లో 0. సో ఇక్కడ ఏదైతే ఈ ఫ్లేంజ్ ఏదైతుందో ఫ్లేంజ్ వరకు నా షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా రావడం జరిగిందండి. ఫ్లేంజ్ వరకు కింద ఫ్లేంజ్ నాకు షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే ఓవరాల్ గా ఏదైతే ఈ టాప్ ఫేస్ ఉందో టాప్ ఫేస్ వచ్చేసి నాకు 0. ఇక్కడ జంక్షన్ ఏదైతే ఉందో ఈ జంక్షన్ దగ్గర నాకు వచ్చేసి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎంత వరకు రావడం జరిగిందంటే ఈ పర్టికులర్ వాల్యూ అనేది రావడం జరిగింది. అంతే కదండి, నాకు ఏదైతే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఉందో ఈ జంక్షన్ దగ్గర నాకు షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎంత వచ్చిందండి. ఆల్రెడీ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది కానీ జంక్షన్ ఏదైతుందో జంక్షన్ దగ్గర నాకు షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎంత వచ్చింది, ఈ వాల్యూ ఏదైతుందో ఈ వాల్యూ నాకు రావడం జరిగింది. ఓకేనా, షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా, ఈ వాల్యూ అనేది నాకు రావడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే ఈ వాల్యూ వచ్చిందో ఈ వాల్యూ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది నాకు ఇదండి. ఓకేనా, ఇక్కడ నుంచి నాకు ఏంటంటే ఈ షియర్ స్ట్రెస్ అనేది ఇక్కడ కాన్స్టెంట్ గా మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే న్యూట్రల్ యాక్సిస్ ఏదైతుందో న్యూట్రల్ యాక్సిస్ దగ్గర నాకు షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది మాక్సిమం లో రావడం జరుగుతుంది. ఓకేనా, సో షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతుందో షియర్ డిస్ట్రిబ్యూషన్ నాకు మాక్సిమం వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఎక్కడి నుంచి మళ్ళీ నాకు కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఏంటంటే ఈ వాల్యూ అనేది నాకు ఉండడం జరుగుతుంది. ఏదైతే జంక్షన్ ఉంది ఇక్కడ కూడా జంక్షన్ ఉండడం జరిగింది కదండి. జంక్షన్ దగ్గర నాకు ఏంటంటే ఈ పర్టికులర్ వాల్యూ ఏదైతుంది ఈ పర్టికులర్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, మనకు వచ్చేసి ఏదైతే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఐ సెక్షన్ ఏదైతుందో ఐ సెక్షన్ సంబంధించి ఫిగర్ అనేది ఈ విధంగా మనకి ఉంటుందండి. ఓకేనా, వాడు డైరెక్ట్ గా ఫిగర్స్ అనేవి ఇచ్చేసినా మనకి ఏంటంటే క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడండి. అది మనం కాదు అని మనం అనుకోకూడదు. ఓకేనా, సో షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతుందో నాకు వచ్చేసి మాక్సిమం ఈ విధంగా రావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే జంక్షన్ లో వచ్చేసి మనకి ఈ విధంగా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి జంక్షన్ అండి. ఓకేనా, ఫ్లేంజ్ వెబ్ ఏదైతే మీట్ అవుతున్నాయో ఆ జంక్షన్. సో ఇది వచ్చేసి మనకి ఏదైతే న్యూట్రల్ యాక్సిస్ ఉందో న్యూట్రల్ యాక్సిస్ లో మనకి వచ్చేసి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఈ విధంగా మనకి రావడం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఓవరాల్ గా ఇప్పుడు మూడు ఏవైతే ఇప్పుడు మనకి చూసుకుంటే మెయిన్ గా ఇక్కడ ఏదైతే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా వేరీ అయిందండి. ఇక్కడ ఏదైతే 0 నుంచి మనకి ఏదైతే ఈ పర్టికులర్ వాల్యూ ఏదైతుందో ఈ పర్టికులర్ వాల్యూ వరకు. ఓకేనా, ఇన్ ద వెబ్ ఏదైతుందో వెబ్ లో మనకు వచ్చేసి ఈ విధంగా ఉండడం జరిగింది. మనకు వచ్చేసి ఏదైతే ఈ పర్టికులర్ వాల్యూ ఉందో ఈ పర్టికులర్ వాల్యూ నుంచి ఇక్కడి వరకు మనకి ఏంటంటే షియర్ స్ట్రెస్ వాల్యూ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరిగింది. ఓకేనా, జంక్షన్ ఏదైతే ఉందో అట్ ద జంక్షన్ మనకు వచ్చే షియర్ స్ట్రెస్ అనేది ఈ పర్టికులర్ వాల్యూ ఏదైతుందో ఈ పర్టికులర్ వాల్యూ నుంచి ఈ పర్టికులర్ వాల్యూ వరకు మనకి ఏంటంటే చేంజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఏవైతే 3 సెక్షన్స్ ఉన్నాయో 3 సెక్షన్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను మీకు ఇప్పుడు చెప్తానండి. ఓకేనా, ఏవైతే 3 సెక్షన్స్ ఉన్నాయో 3 సెక్షన్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను మీకు ఇప్పుడు ఇండికేట్ చేస్తానండి. ఓకేనా, 3 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 3 సెక్షన్స్ కి సంబంధించి మనకి నోట్ పాయింట్స్ అనేవి చూసుకోండి. 3 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 3 సెక్షన్స్ కి సంబంధించి మనకి కర్వ్స్ అనేవి ఏ విధంగా రావడం జరిగిందండి, పారాబోలిక్ కర్వ్స్ రావడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా మనకి కర్వ్స్ వచ్చాయి. ఎందుకు మనకి పారాబోలిక్ కర్వ్స్ వచ్చాయంటే మనకు వచ్చేసి అక్కడ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈక్వేషన్స్ అనేవి స్క్వేర్ ఫార్మాట్ లో రావడం జరిగింది. అంటే మనకు వచ్చేసి టౌ వాల్యూ ఏదైతే ఒక రెక్టాంగులర్ ఉందో అని వచ్చేసి మనకు చూసుకుంటే f/2i ఇంటూ d square by 4 minus y square. ఓకేనా, d square by 4 minus y square. ఇప్పుడు ఇక్కడ కనుక చూసుకుంటే y square అనేది మనకి స్క్వేర్ టర్మ్, d square by 4 అనేది కూడా స్క్వేర్ టర్మ్. అందుకే మనకి ఏంటంటే పారాబోలిక్ లో మనకి ఏంటంటే అక్కడ కర్వ్స్ అనేవి రావడం జరిగింది 3 సెక్షన్స్ కి కూడా. ఓకేనా, 3 సెక్షన్స్ కి కూడా మనకి ఏంటంటే పారాబోలిక్ ఫామ్ లో మాత్రం మనకి రావడం జరిగింది. ఎందుకంటే మనకి ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడండి. షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఏ ఫామ్ లో డిస్ట్రిబ్యూట్ అయింది, పారాబోలిక్ ఫామ్ లో మనకి ఏంటంటే షియర్ స్ట్రెస్ అనేది డిస్ట్రిబ్యూట్ అవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే 3 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 3 సెక్షన్స్ కి మనకు వచ్చేసి టౌ అలాగే వై స్క్వేర్ రిలేషన్ అయితే మనకు ఉండడం జరిగిందండి. 3 సెక్షన్స్ లో మనం చెప్పుకున్న ఫార్ములాస్ లో టౌ అలాగే వై స్క్వేర్ రిలేషన్ ఉండడం జరిగింది. ఒకసారి మీరు ఫార్ములాస్ అనేవి మనం ఒకసారి చెక్ చేయండి. టౌ అలాగే వై స్క్వేర్ రిలేషన్ ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ రిలేషన్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే వై ఏదైతే ఉందో వై అనేది మనకి డిక్రీజ్ అవుతున్న కొలది టౌ అనేది మనకి మాక్సిమం ఉంటుంది. అదే విధంగా వై అనేది మనకి ఇంక్రీజ్ అవుతున్న కొలది టౌ అనేది మనకి తగ్గిపోతుంది. ఎందుకంటే మనకు వచ్చేసి ఇక్కడ చూడండి ఏంటంటే ఇక్కడ పాజిటివ్ క్వాంటిటీలో ఉంది, నెగిటివ్ క్వాంటిటీలోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, సో టౌ అనేది నెగిటివ్ క్వాంటిటీలోకి వెళ్ళిపోతుంటే మనకు వచ్చేసి ఏదైతే వై అనేది మనకి ఎక్కువ అయిపోతుంటే మనకు వచ్చేసి ఏదైతే మాక్సిమం షియర్ స్ట్రెస్ ఏదైతే ఉందో షియర్ స్ట్రెస్ అనేది మనకి ఇంక్రీజ్ అయిపోతుందండి. ఓకేనా, ఇక్కడ మనకి ఏంటంటే ఈ రిలేషన్ అనేది ఏ విధంగా చెప్తుందండి. ఓకేనా, టౌ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వై స్క్వేర్ అండి. ఓకేనా, పాజిటివ్ వై స్క్వేర్ కాదు నెగిటివ్ వై స్క్వేర్. సో మనకు వచ్చేసి కనుక చూసుకుంటే వై అనేది పెరిగిపోతుందంటే మనకు వచ్చేసి టౌ అనేది తగ్గిపోతుంది, వై అనేది తగ్గిపోతుందంటే మనకు వచ్చేసి టౌ అనేది పెరిగిపోతుంది. అందువల్లే మనకి ఏదైతే న్యూట్రల్ యాక్సిస్ ఉందో న్యూట్రల్ యాక్సిస్ దగ్గర మనకు వచ్చేసి వై అనేది 0. సో వై అనేది 0 కాబట్టి అంటే వై అనేది తగ్గిపోయింది కాబట్టి మనకి టౌ అనేది మాక్సిమం.
ఓకేనా. y అనేది మనకి అక్కడ 0. సో y అనేది 0 కాబట్టి మనకి న్యూట్రల్ యాక్సిస్ ఏదైతుందో న్యూట్రల్ యాక్సిస్ టౌ అనేది మాక్సిమం. అదే విధంగా ఏదైతే ఈ పర్టికులర్ పోర్షన్ ఏదైతుందో అప్పర్ పోర్షన్ ఏదైతుందో అప్పర్ పోర్షన్ లో మనకు వచ్చేసి y అనేది మాక్సిమం. ఓకేనా. మనకి అప్పర్ పోర్షన్ ఏదైతుందో ఇక్కడ నుంచి మనకు వచ్చేసి అప్పర్ పోర్షన్ వచ్చేసి y అనేది మాక్సిమం. సో అక్కడ y అనేది మాక్సిమం కాబట్టి మనకు వచ్చేసి టౌ ఏదైతుందో టౌ వచ్చేసి మనకి అక్కడ 0 వాల్యూస్ రావడం జరిగింది. ఓకేనా. మీరు ఈ విధంగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో మనకు వచ్చేసి మనకి ఏదైతే మనం ఈక్వేషన్ చెప్పుకున్నాం దాని ప్రకారం చూసుకుంటే y అనేది ఎక్కడైతే మాక్సిమం ఉందో ఆ y మాక్సిమం దగ్గర మనకి షియర్ స్ట్రెస్ అనేది 0. అదే విధంగా షియర్ స్ట్రెస్ అనేది ఎక్కడ మాక్సిమం ఉందో ఆ మాక్సిమం దగ్గర మనకు వచ్చేసి y ఏదైతుందో y వచ్చేసి మనకి 0. ఓకేనా. సో మనకి y అనేది ఇక్కడ 0 కాబట్టి షియర్ స్ట్రెస్ మాక్సిమం అయింది. ఇక్కడ y అనేది మాక్సిమం కాబట్టి షియర్ స్ట్రెస్ అనేది మనకి 0 అవడం జరిగింది. ఓకేనా. ఈ విధంగా మనకి ఏంటంటే ఒక 2-3 నోట్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇవి ఏంటంటే మెయిన్ నోట్ పాయింట్స్ అండి. ఓవరాల్ గా మనకి ఏంటంటే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతుందో ఓవరాల్ గా మనకి 3 సెక్షన్స్ ఇవ్వడం జరిగింది. 3 సెక్షన్స్ కి మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా. సో షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ మనకి ఏ ఫామ్ అండి, పారాబోలిక్ ఫామ్. ఓకేనా. సో క్లాస్ అనేది లెంత్ అయిందని మాత్రం చూడకండి. మనకి ఏంటంటే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదా అది మనకి మెయిన్ అండి. ఓకేనా. అంతే. మనకి క్లాస్ లెంత్ అవుతుంది, 50 మినిట్స్ క్లాస్ అయిపోయింది, అది మాత్రం పట్టించుకోకండి. మనకి ఏంటంటే మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, మనకి ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మనకు వచ్చేసి ఏంటంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో మనకి ఇంకా ఒక 2 కాన్సెప్ట్స్ అయితే ఉండిపోయినాయండి. టార్షన్, అదే విధంగా మనకి ఏంటంటే కొన్ని సెక్షన్ ఏదైతుందో ఆ సెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ క్లాస్ ఏదైతుందో ఒకే ఒక క్లాస్ లో ఏంటంటే ఈ టాపిక్ కూడా అవ్వగొట్టేస్తానండి. ఓకేనా. సో ఓవరాల్ గా మనకి ఏంటంటే ఈ టాపిక్ చెప్పేసుకుంటే మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ కంప్లీట్ అయిపోయినట్టే. మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో ఏ ఒక్క పార్ట్ ఏ ఒక్క సబ్జెక్ట్ ఏదైతే ఏ ఒక్క పాయింట్ కూడా మనం వదలకుండా చెప్పుకున్నట్టే. ఓకేనా. సో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ మనం కంప్లీట్ గా డిస్కస్ చేసేసుకున్నట్టే. ఈ ఒక్క పార్ట్ కూడా చెప్పేస్తే ఇది కూడా నేను చెప్పేస్తానండి. ఓకేనా. సో ఏవైతే ఇప్పుడు ఈ పర్టికులర్ క్లాస్ లో నేను ఏమైనా తప్పులు చెప్పుకుంటే వాటిని కామెంట్ సెక్షన్ లో రెక్టిఫై చేయండి. బట్ ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దు ప్లీజ్. ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. లేదు అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ లో రైజ్ చేయండి, మనం అక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఓవరాల్ గా ఏదైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఏదైతే దీనికి సంబంధించి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏదైతుందో ఈ నెక్స్ట్ కాన్సెప్ట్ లో నేనైతే ముందుంటాను. సో till then stay tuned to our channel VIP Fast Updates. This is Jagan Mohan Rao signing off. Bye bye.